అతిపెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మన నంద్యాలలో ప్రముఖ సినీ తారలచే డిసెంబర్ 6న గొప్ప ప్రారంభం. నేను తెలుసో తెలుగో పొరపాటు చేశాను. ఆ సీన్ తీస్తున్నప్పుడు నేను నివేతా థామస్కో మా నానికో నా ఫోన్ ఇచ్చా. మీరు నంబరు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్లో కూడా ఎక్ బార్ ఉఠాओ ఫోన్. డిసెంబర్ 20వ తారీఖున రాబోతుంది మీ నెక్స్ట్ పిక్చర్. అవునండి, సారంగపాణి జాతకం. ఒక ఫేవరెట్ థీమ్ అని చెప్పుకోవచ్చు తెలుగు ఆడియన్స్ కి. సిజేరియన్ ఆపరేషన్ ఎన్నింటి చేయాలి, ముందరే ముహూర్తం నిలిచినప్పుడు సిజేరియన్ చేయొచ్చు, రాకెట్లు వేసినప్పుడు కూడా పూజ చేస్తున్నారు. కొడువాయూర్ అంటే ఏంటి? మలయాళీ కాదండి, యాక్చువల్ నేను అదే అనుకున్నాను. ఏమిటి మీకు తమిళ మలయాళీ ఎన్సిస్ట్రీ ఏమన్నా ఉందా? తెలుగు వాళ్ళు నటిస్తున్నారని చెప్పుకోవడమే ఒక దురదృష్టం. ఈ రోజున కూడా అండి మనం యాటిట్యూడ్స్ అని లేకపోతే సెల్ఫ్ రెస్పెక్ట్ అని అవన్నీ ఇవన్నీ మాట్లాడుకుంటాం. సైన్స్ మీరు ఎంత చదువుకున్నా జీవితానుభవం అర్థం చేసుకోవాల్సి వచ్చినప్పుడు, జీవితంలో కష్టాలు బాధలు అర్థం చేసుకోవాల్సి వచ్చినప్పుడు మార్తానికి వెంకటేష్ గారు ఆయనకి మీకు అప్పుడైతే చాలా మంది ప్రొడ్యూసర్లతో డైరెక్టర్లతో నాకు అదృష్టశాతం. ఎందుకంటే చూస్తూ చెప్పండి. ఆయన చేదస్తం మీ చేదస్తం కలిసి చాదస్తం అంటే ఆయన ఇప్పుడు నేను 2001లో కెనడా నుంచి వచ్చిన తర్వాత రామగారు, నేను కరెక్ట్గానే విన్నాను, రామగారు బయట సెన్సేషనల్ ఇమేజ్ ఉన్నా ఈజ్ అ వెరీ నైస్ పర్సన్. ఐ రియల్లీ లైక్. అంతటి రామ్ గోపాల్ వర్మ చాలా కష్టాల్లో పడ్డాడు. ఏం చెప్తారు మీరు? ఒక ఫిల్మ్ మేకర్గా నేను ఆయనకి ఫాలో అవట్లేదు. అప్లికేషన్స్లో పడిపోయారు. హాయ్, హలో, నమస్తే అండ్ వెల్కమ్ టు మై షో ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ ద హార్ట్ ఇన్ సుమన్ టీవీ, ద ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్. సినిమా అన్నది వ్యాపారమా కళ అనేటువంటి డిస్కషన్ ఈనాటిది కాదు. అయితే అతి కొద్ది మంది దర్శకులు మాత్రమే దీన్ని కళాత్మక వ్యాపారంగా చూస్తూ కామర్స్ అండ్ ఆర్ట్ కెన్ ట్రావెల్ టుగెదర్ అని నిరూపించినటువంటి దర్శకులు చాలా కొద్ది మంది మాత్రమే ఉన్నారు. ఒకప్పుడు మనం చెప్పుకోదలుచుకుంటే ఒక బాపు గారు, కె విశ్వనాథ్ గారు, ఒక సంగీతం శ్రీనివాసరావు గారు, అలాగే పెద్ద బాసు గారు, ఇలాంటి వాళ్ళు ఒక డిఫరెంట్ స్ట్రోక్తో తమ సినిమాలని తమ యొక్క సృజనాత్మక ప్రతిభని ప్రదర్శించారన్న విషయం మనకు తెలుసు. ఆ కోవలోకి చెందినటువంటి యంగ్ డైరెక్టర్స్లో ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారు ఒకరు. ఈ పోలిక కరెక్టేనా? చాలా, వాళ్ళందరూ నేను అభిమానించే దర్శకులే కాబట్టి చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే మామూలుగా కమర్షియల్ డైరెక్టర్స్ వేరండి. ఒక దాసరి నారాయణ గారు, ఒక రాఘవేంద్రరావు గారు, కోటి రామకృష్ణ గారు, రవిరాజా పినిశెట్టి, కోదండరామరెడ్డి గారు, బి గోపాల్ గారు, వీళ్ళందరిది కమర్షియల్ స్ట్రోక్. కానీ నేను చెప్పిన నలుగురు కానీ ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో మీరు కానీ సినిమాలో యూ కెన్ ట్రావెల్ టుగెదర్ విత్ ఎకనామిక్స్ అండ్ ఆర్ట్ అనేటువంటిది నిరూపించారు. అలాంటి సినిమాలు మీ దగ్గర నుంచి వచ్చినాయి, సెన్సిబుల్ అండ్ సెన్సిటివ్. అందుకని కొంచెం గర్వంగా కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంటాం. చాలా థ్యాంక్స్. అయితే మీకు గర్వం అనే మాట వచ్చింది కాబట్టి కొంచెం గర్వం ఎక్కువ అనుకుంటాను. లేదండి, నాకు ఎన్నిసార్లు ఫోన్ చేయాలి సార్ మీకు? సార్ మీరు ఏ నెంబర్కి చేశారు నాకు? అంటే నాకు ఇప్పుడు 2 నెంబర్లు ఉన్నాయండి బై మిస్టేక్. మరి మీరు ఏ నెంబర్కి చేశారు? పాత నెంబర్కి చేసి ఉంటారు. ఎక్కువ వాడట్లేదండి, ఎందుకంటే నేను తెలుసో తెలుగో పొరపాటు చేశాను. జెంటిల్మన్ షూటింగ్ లో నాని, నివేతా థామస్ బాల్కనీల మీద మాట్లాడుకునే సీన్ ఒకటి ఉంటుంది. అమ్మ ఎక్కడో ఇంట్లో ఉంటుంది, ఇతను ఎదురింటి ఎక్కడి నుంచో బాల్కనీ నుంచి మాట్లాడతాడు. ఆ సీన్ తీస్తున్నప్పుడు నేను నివేతా థామస్కో మా నానికో నా ఫోన్ ఇచ్చా మా వాడడానికి. ఇచ్చిన వాడు ఊరుకోకుండా దానికి ఒక ఇన్సర్ట్ షాట్ తీశాను. క్లోజ్ షాట్ లో నానికి ఇచ్చాను. నాని ఆ నంబర్ కి చేసినట్టు ఫ్లాష్ అయింది, నా నంబర్ ఫ్లాష్ అయింది. ఇంకా నాని ఆ నంబర్ వాడాడు కాబట్టి ఇది నాని నెంబర్ అయి ఉంటుంది అని ఫిక్స్ అయిపోయిన ఫ్యాన్స్. అప్పటి నుంచి నాకు ఇప్పటికీ మీరు నంబరు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ లో కూడా ఇప్పుడు డబ్బింగ్ చూస్తారనుకుంటా యూట్యూబ్ లో, నాని భయ్యా एक बार उठाओ फोन मैं जानता हूँ आपका नंबर है मैं आपका बहुत बड़ा ఫ్యాన్ వస్తుంటే ఇప్పటికి. సో ఆ తాకిడి తట్టుకోలేక నేను ఆ ఫోన్ ఇంట్లో పెట్టి 3-4 రోజులు చూసుకుంటూ ఉంటాను. ఎందుకంటే కొన్ని ఓటీపీలకి వాటికి ఇవ్వాల్సి వచ్చింది ఆ నంబరు. అందుకని అడ్రస్ ప్రూఫ్లకి వాటికి ఆ నంబర్ వదులుకోలేక ఉంచేశాను. ఇట్ ఈస్ ఆల్సో నైస్ రిమైండర్ ఆఫ్ జెంటిల్మన్. అదొక సోవనీర్ లాగా అనమాట. 2 రోజులకు ఒకసారి చూసినప్పుడల్లా ఖచ్చితంగా ఇద్దరు నాని ఫ్యాన్ నుంచి అయినా మెసేజ్లు ఉంటాయి. సో ఆ విధంగా మీరు దానికి చేశారు సార్. నా కొత్త నెంబర్ ఇస్తాను, దానికి చేయండి దయచేసి. ఎటువంటి గర్వం లేదు, ఎటువంటి గర్వం లేదు. 20వ తారీఖు డిసెంబర్ 20వ తారీఖున రాబోతుంది మీ నెక్స్ట్ పిక్చర్. అవునండి, సారంగపాణి జాతకం. బాగుంది టైటిల్. జాతకాల మీద గతంలో చాలా సినిమాలు వచ్చినాయి కదండి. జాతకాలు నమ్ముకోవటం, ప్రసాద్ చేసినట్టు ఆ ఒకటి అడక్కు నాకు చాలా ఇష్టమైన సినిమా. చాలా అది
ఇంకా అంతకుముందు కూడాను సార్ ముందుగా కంగ్రాచులేషన్ చెప్తున్నాను. ఎందుకంటే మీ దగ్గర నుంచి ఒక ప్రామిసింగ్ ఫిల్మ్ వస్తుంది అనేటువంటి నమ్మకం అయితే ఉంది. సినిమా తరలించేలాగా ఆడుతుంది అనేటువంటి గ్యారంటీల విషయం పక్కన పెడితే ఒక సెన్సిబుల్ అండ్ సెన్సిటివ్ ఫిల్మ్ అనేది వస్తుంది అనేటువంటి గ్యారంటీ ఉంది. కాబట్టి December 20న మీ నుండి రాబోతున్నటువంటి సారంగపాణి జాతకం అవును సార్ గురించి మాట్లాడుకోవటం కోసమే మీరు ఇప్పుడు మాకు ఎలా దొరుకుతారు? సాధారణంగా సినిమా రిలీజ్ ముందే నేను కొంచెం బయటకు వస్తానండి. అదర్వైజ్ నా ప్రపంచంలోకి వెళ్ళిపోవడం నాకు ఇష్టం. రచన చదువుకోవడాలు అవి. ఏంటి సార్ సారంగపాణి జాతకం? ఒక ఫేవరెట్ థీమ్ అని చెప్పుకోవచ్చు తెలుగు ఆడియన్స్కి ఇది. బట్ ఇట్స్ ఆల్సో ఎవర్ గ్రీన్ థీమ్. అయితే నాకు ఇంట్రెస్ట్ ఎందుకు కలిగింది అంటే 90s తర్వాత 2000 కొత్త శతాబ్దం స్టార్ట్ అయిన తర్వాత ఒక సైన్స్ బూమ్ వచ్చింది ఇండియాలో. అంటే ఏంటి, ఎక్కువ మంది బీటెక్లు, ఎక్కువ మంది ఇంజనీర్లు, ఐఐటీలు అండ్ ప్రపంచవ్యాప్తంగా అందరూ వెళ్ళడం, మనం కూడా ఒక సైంటిఫిక్ కంట్రీ కింద మనం రాకెట్స్ వాడడము వడెవర్ పెరుగుతున్న సమాంతరంగా ఐ మీన్ ప్రవచనాలు పెరిగాయి, భక్తి ఛానల్స్ పెరిగాయి. తర్వాత మనం ఏమనుకుంటాం, ఒక సైంటిఫిక్ డెవలప్మెంట్ వస్తున్న సొసైటీలో రేషనాలిటీ ఎక్కువ పెరుగుతుంది అనుకుంటాం కదా. దాంతోపాటు ఈ నమ్మకాలు పెరిగాయి. ఇప్పుడు జాతకాలు అంటే మీకు ఎవ్రీడే ఫోన్స్లో యాప్స్ ఉన్నాయి. మీరు మీ అన్ని డీటెయిల్స్ అన్ని ఫీడ్ చేస్తే మీ ప్రెడిక్షన్ చెప్తుంది. అది ఏంటి కాంట్రడిక్షన్ ఒక పక్కన. ఎందుకంటే మోస్ట్ సైంటిఫిక్ సొసైటీస్ భావించే వెస్టర్న్ కల్చర్లో సాధారణంగా ఒపీనియన్ చాలా మంది చర్చిలకు వెళ్ళడం మానేశారు, దైవభక్తి తగ్గిపోయింది అనేది ఒక కంప్లైంట్ వెస్టర్న్ కల్చర్స్ మీద. అమెరికాలో ఎవరు వెళ్ళరు, యూరోప్లో అయితే మానేశారని చాలా మంది నమ్మరని దేవుడు. ఎందుకంటే సైన్స్ ఈస్ డామినేటింగ్. మనకు అలా జరగలేదు. యాక్చువల్లీ సైమల్టేనియస్లీ పెరిగింది దాంతోపాటు. సో ఎక్కడో ఒక జీవితంలో ఒక అసంతృప్తి, ఒక లోటు, ఒక వెలితి, సైన్స్ నిర్వచించలేని, సైన్స్ తీర్చలేని కొన్ని బాధలు ఏమన్నా ఈ సూపర్ న్యాచురల్ బిలీఫ్ తీరుస్తోందా? ఈ ఏమిటి వైరుధ్యం మన 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 కల్చర్లో అనేది నాకు ముందర అక్కడ ట్రిగర్ అయింది ఐడియా. తర్వాత ఈ మధ్య ముఖ్యంగా అంటే ఎలా అయిపోయిందంటే, మీరు కూడా గమనించుంటారు ఖచ్చితంగా, సిజేరియన్ ఆపరేషన్ ఎన్నింటికి చేయాలి, ముహూర్తానికి మీరు ఆపరేట్ చేయాలండి. ఇప్పుడే పిల్లలు ముందరే ముహూర్తం నిర్ణయించుకుని అప్పుడు సిజేరియన్ చేయించుకుంటారు. సో రాకెట్లు వేస్తున్నప్పుడు కూడా పూజలు చేస్తున్నారు. సో మనకు ఆ నమ్మకం ఉంది. సో అయితే నమ్మకం నా దృష్టిలో వ్యక్తిగతం. మీకు బలాన్ని ఇచ్చేంత వరకు మీరు ఏదైనా నమ్మచ్చు. వాస్తు నమ్మండి, జాతకాన్ని నమ్మండి, ఐ హావ్ నథింగ్ అగైన్స్ట్. బట్ ఎప్పుడైతే నమ్మకం కొంచెం అదుపు తప్పి మూఢనమ్మకం అవుతుందో, ఒక వెరితలు వేస్తుందో, ఉన్మాదానికి దారితీస్తుందో, దెన్ ఏ విధంగా ఒక వ్యక్తి జీవితం నాశనం అవుతుంది. తన జీవితం మాత్రం కాకుండా చుట్టుపక్కల వాళ్ళ జీవితం కూడా అస్తవ్యస్తం చేసే పరిస్థితి ఎలా వస్తుంది అనేది ఇన్ ద ప్రజెంట్ కాంటెక్స్ట్లో నేను ప్రజెంట్ చేయాలి అని నాకు అనిపించింది. దానికి ఒక చిన్న టెక్నాలజికల్గా ఇప్పుడు మనం జాతకాలు చూసే విధానం మారిపోయింది, ఇంటరాక్ట్ అయ్యే విధానం మారిపోయింది. దాన్ని జోడిస్తూ ఒక మధ్యతరగతి పిల్లాడు ఇలా నమ్మేవాడు, కానీ విచిత్రమైన జర్నీ. ఇప్పుడు మీరు ఆ ఒక్కటి అడగలో చూసిన జర్నీకి, వెంకీలో వాడు చూసిన జర్నీకి డిఫరెంట్గా ఉంటుంది. ఉంటూ ఈ విషయాల్ని టచ్ చేస్తూ వెరితలు వేసిన మనకి ఈ మధ్య మనం చాలా వార్తలు కూడా చూస్తున్నాము. ఒక ఆవిడ తన సొంత కుటుంబాన్ని చంపేసింది చేసి, దారుణంగా. అంటే పలానా వాడు చెప్పాడని పిల్లల్ని చంపేయడం, పలానా ఎవరో చెప్పారు కళ్ళు వచ్చిందని ఎవరు చచ్చిపోవడం, లేకపోతే మీకు ఆయుష్ తక్కువగా ఉందని విని ముందరే ఆత్మహత్య చేసుకోవడం, ఇలాంటివి జరుగుతున్నాయి. సో అలాంటి సీరియస్ టాపిక్ని ఒక హిలేరియస్ లాఫ్ రైట్ కింద చెప్తూ ఒక చిన్న అవేర్నెస్, ఎటువంటి ఉపన్యాసాలు ఊకదంపుడు ఇవి లేకుండా ఒక ఎంటర్టైనర్ కింద చేస్తే బాగుంటుంది. ఈ మధ్యకాలంలో కుటుంబం అంతా కలిసి చూసే సినిమాలు కూడా డ్రాస్టిక్గా ఓటీటీలో కూడా తగ్గుతున్నాయి. బికాజ్ అడల్ట్ కంటెంట్ పెరిగిపోయింది. అండ్ నేను ప్రత్యేకంగా మా కుటుంబంతో కలిసి చూడాల్సిన కొన్ని సినిమాలు అనిపించే సినిమాలు కూడా తగ్గాయి. ఒక అష్టాచమ్మాలాగా, ఒక అమితుమిలాగా మళ్ళీ తీద్దాం అనే కోరికలోంచి పుట్టింది ఈ సారంగపాణి జాతకం. వెరీ గుడ్ సార్. ఈ సినిమాకి దీన్ని ప్రజెంట్ చేయడానికి ప్రియదర్శి రైట్ యాక్టర్ అనేటువంటి ఇది ఎలా ఏర్పడింది మీకు? ప్రియదర్శి నేను పెళ్లి చూపుల్లో, ప్రియదర్శి నాకు స్టూడెంట్గా సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్నప్పుడు కూడా తెలుసు. అంటే పెద్ద పరిచయం లేదు. నేను ఒకసారి గెస్ట్ లెక్చర్కి వెళ్తే తను నన్ను కలిశాడు. నాకు గుర్తులేదు, తనకు గుర్తుంది పాపం. ఆ తర్వాత నేను పెళ్లి చూపుల్లో తను చూసినప్పుడు నాకు చాలా నచ్చింది. చాలా బాగా చేశాడు ఆ కుర్రాడు అనుకున్నాను. తర్వాత వరుసగా తను కొన్ని సినిమాలు నేను చూశానండి. మల్లేశం కానీ, మెయిల్ అని సినిమా చేశాడు ఆహాలో. మెయిన్ లీడ్ రోల్ కాదు, బట్ గెస్ట్ రోల్. తర్వాత బలగం మొన్న వచ్చింది. తర్వాత మీకు సరదా కామెడీ పరంగా హాట్స్టార్లో అది వాళ్ళ సిరీస్ ఒకటి వచ్చింది, సేవ్ ద టైగర్. సో ఇవన్నీ చూస్తున్నప్పుడు నాకు రీసెంట్గానే ఇది వచ్చింది, ఇది చిన్న సినిమా కాదు, 35 వచ్చింది. దానిలో కూడా గెస్ట్ ఒక రోల్ తను విభిన్నంగా, ఎప్పుడు లీడ్ రోల్సే కాకుండా విభిన్నమైన ఇంట్రెస్టింగ్ పాత్రలు కూడా తను చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. చాలా విభిన్నమైన నటుడు. ముఖ్యంగా ఈ సినిమాలో నేను ఎలాంటి కామెడీ కోరుకున్నానంటే, ఇది మొత్తం అందరూ తెలుగు వాళ్ళు ఉండే సినిమా. ఈ సినిమాలో ఒక నాన్ తెలుగు యాక్టర్ కూడా లేడు, యాక్ట్రెస్ కూడా తెలుగు అమ్మాయి.
థ్యాంక్ యూ, క్లాప్స్ కొట్టుకుంటా ఈ థ్యాంక్ మాటకి యూ. ఇది claps మనం క్లాప్స్ కొట్టాల్సిన పరిస్థితి రావడం కూడా really. కొంత బాధాకరమే, బట్ మీలాంటి వాళ్ళు కొట్టినందుకు చాలా థ్యాంక్స్. బట్ ఏంటంటే ఇది అందరూ తెలుగు వాళ్ళే నటించాలి. దీనిలో ఎటొచ్చి కామెడీ సినిమాలు అనగానే మనకు ఒక దురభిప్రాయం ఏంటంటే లీడ్ యాక్టర్ కామెడీ చేయాలి అంటే ప్రతి హావభావాల్లోనూ దానిలో విపరీతంగా హాస్యం కలిగించే ప్రయత్నం చేయడం అనేది జరుగుతుంటుంది. ఇది అలా కాదు, నువ్వు నీ పాత్రని పోషించాలి. ఆ పాత్రలో నువ్వు చేసే నువ్వు అభాస్ పాలే విధానానికి, నువ్వు చేసే అవకతవకలకి నాకు నవ్వు రావాలి. నువ్వు నన్ను నవ్వించడానికి ప్రయత్నించకూడదు, నీ గొడవలో నువ్వు ఉండాలి, అదే నీ గొడవ చూసి నాకు నవ్వు రావాలి. రావాలి. అలాంటి పాత్ర అలా అది అర్థం చేసుకుని నటించేవాడు నాకు కావాలి. అనవసరంగా డెస్పరేట్ అయిపోయి కామెడీ ప్రతిదానికి మొహం ఇలా పెట్టి అలా పెట్టి పంచిళ్ళు వస్తున్నాయి లేదా అని టెన్షన్ పడిపోయే వ్యక్తి కాదు. నాకు దర్శిలో ఆ నమ్మకం కలిగింది అతను చూసినప్పుడు. నేను డైరెక్ట్ చేసినప్పుడు కూడా నాకు చాలా చాలా ఎక్సైటింగ్ అనిపించింది. ఎందుకంటే ఎక్కడా కూడా తను సార్ కామెడీ పలుకుతుందా కామెడీ కామెడీ, ఎందుకంటే జమా జెట్టి లాంటి పక్కన నటులు ఉన్నారు, ఒక పక్కన వెల్ కిషోర్, హర్ష, భరణి గారు, శ్రీనివాస్ అవసరాల, వీళ్ళందరి మధ్యలో ఉన్నప్పుడు ఒక కాంప్లెక్స్ రావచ్చు, ఏంటి నేను ఇంకా చేయాలేమో అని. అలాంటిదేం లేకుండా చాలా కాన్ఫిడెంట్గా, ముఖ్యంగా మేము 65 రోజులు సినిమా షూటింగ్ జరిగితే 64 రోజులు ఉన్నాడు దర్శి సినిమాలో షూట్లో. అంటే తన భుజస్కంధాల మీద తను మోసే సినిమా ఇది. అలాంటి బాధ్యత తీసుకున్న తర్వాత కూడా చాలా సమర్థవంతంగా అతను నటించాడు. ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్. ఆ కామెడీని కూడా ఒక కొత్త రకంగా డెస్పరేట్ కామెడీ, చీప్ కామెడీలా కాకుండా డైలాగ్స్కి న్యాయం చేస్తూ చాలా బాగా చేశాడు. సో ఐఎమ్ వెరీ కరెక్ట్ చాయిస్ అని నాకు తీసిన తర్వాత అనిపించింది ఎక్కువ. 2022లో మీ ప్రీవియస్ ఫిల్మ్ వచ్చింది. అవునండి. దట్ ఈస్ ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి. అది అయిన తర్వాత అప్పటికి ఇతనికి ఇమేజ్ ఏర్పడలేదు కదా ఎవరికి? ఈ దర్శిక? నో, నేను అప్పుడు ఇనిషియల్గా నేను దర్శి అని అనుకోలేదు. ఫస్ట్ జనరల్గా నేను పలానా నటుడు అనుకుని ఎప్పుడు నేను రాయను. ముందు రాసిన తర్వాత ఎవరు బాగుంటారు, ఎందుకంటే దానిలో ప్రమాదం ఏంటంటే ఒక నటుడు అని మనం ఫిక్స్ అయిపోయి రాయడం మొదలెడితే తర్వాత ఆ నటుడు దొరకలేదు అనుకోండి, దొరకపోవచ్చు, వాళ్ళకి నచ్చకపోవచ్చు, మన చేతిలో అది ఉండదు కదా. ఆ టైం అలాంటి రిస్క్ నాకు భయం అనమాట. సో నేను ముందు రాశాను స్క్రిప్ట్. రాసిన తర్వాత ఎవరు బాగుంటారు అన్నప్పుడు సడన్గా నాకు దర్శి సేవ్ ద టైగర్స్ చూసా. ఓ రోజు నేను జస్ట్ హెయిర్ కట్కి వెళ్తే నాకు హెయిర్ కట్ చేస్తున్న బార్బరు నవ్వుకుంటూ చేస్తున్నాడు. టీవీ అక్కడ వస్తుంది. నేను వరే సరిగ్గా చేయరా బాబు, నువ్వు కట్ చేస్తావు అంటే లేదు సార్ నవ్వుతున్నాడు. ఏమిటి అంటే ఇది కొత్తగా స్టార్ట్ అయింది సార్ ఈరోజే ఒక వెబ్ సిరీస్ అని చెప్పాడు, సేవ్ ద టైగర్స్. అంటే నేను చూసి అక్కడ నేను కాసేపు చూసా, చాలా బాగా చేశాడే భలే అని. అప్పుడు నాకు అనిపించింది దర్శి కరెక్ట్గా ఉంటాడు మీ పాత్రకి. ఆ తర్వాత నుంచి అనుకున్నాను, వెంటనే అప్రోచ్ అవ్వలేదు. తర్వాత కృష్ణప్రసాద్ గారు విని చాలా బాగుంది అన్న తర్వాత ఆయనకి ప్రపోజ్ చేశారు, సార్ ఎలా ఉంటాడు ఇతను అయితే. బాగుంటాడు. అప్పుడే బలగం కూడా వచ్చింది, అందరూ మెచ్చుకో. బలగం చాలా సీరియస్ రోల్ ఆఫ్ కోర్స్, బట్ తను కామెడీ కూడా చేయగలడు అని ఈ వెబ్ సిరీస్ మాకు ప్రూవ్ చేసింది. ఆల్రెడీ తను చాలా బాగా చేశాడు పెళ్లి చూపులో. సో అందుకు నేను ఇంక వెంటనే అప్రోచ్ అవ్వడం. మంగళ షాప్ లో సెటిల్ అయ్యారు. అదే అనూహ్యమైన పరిస్థితుల్లో ఒకప్పుడు రాహుల్ రామకృష్ణ నేను ఒక టాయిలెట్ లో కలిసి రాహుల్ అంటే నాకు చాలా, నేను సైన్మా అని తరుణ్ భాస్కర్ తీసిన షార్ట్ ఫిల్మ్ చూసి కుర్రాడు అతను ఎవరు భలే చేస్తున్నాడు అని అనుకుని పెళ్లి చూపులు ప్రీవ్యూకి నేను పిలిచినప్పుడు, నేను అక్కడికి వెళ్ళినప్పుడు రామానాయుడు స్టూడియో ప్రీవ్యూ థియేటర్లో తరుణ్ భాస్కర్ని రాహుల్ రామకృష్ణ ఎక్కడున్నాడు, నేను అతను కలుద్దాము అనుకుంటున్నాను, చాలా బాగా చేశాడు ఈ సినిమాలో అంటే. సార్ ఎక్కడ ఉండాలి సార్ అన్నాడు. సార్ ఒక్క నిమిషం సినిమా స్టార్ట్ అయిపోతాను, ఓ బాత్రూమ్లోకి వెళ్ళాను, నా పక్కన రాహుల్ ఉన్నాడు. రాహుల్ అంటే హాయ్ సార్ అని, చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో మీ సినిమా నాకు చాలా ఇష్టం, చాలా బాగా చేసావు అని అక్కడ పరిచయం అయింది. సో ఒకప్పుడు అనూహ్యమైన పరిస్థితుల్లో మనకి తారసపడుతుంటారు, మనకు నచ్చిన వాళ్ళు, మన చేతిలో ఉండదు అది. ఈఎంఐ రూపా కొడువాయూర్ అంటే ఏంటి? మలయాళీ కాదండి. యాక్చువల్లీ నేను అదే అనుకున్నాను, ఏమిటి మీకు తమిళ మలయాళీ ఎన్సిస్టరీ ఏమన్నా ఉందా అన్నాను. ఏదో చాలా 100 ఏళ్ల క్రితం ఆ పాల్ఘాట్ ఏరియాలో ఉన్న వాళ్ళు మైగ్రేట్ అయిపోయి వచ్చారట. సో వాళ్ళు ఇక్కడ సెటిల్ అయిపోయి ఎప్పటి నుంచో పూర్తి తెలుగు, అక్కడ అందులో తెలుగు వాళ్ళు ఎవరు లేరంటే నేను చప్పట్లు కొట్టాను. లేదు, అమ్మాయి పూర్తి విజయవాడ అమ్మాయి, అసలు ఇంటి పేరు అలా ఉండిపోయింది కొడువాయూరు. నేను ఉమామహేశ్వర్ ఉగ్ర రూపసిలో చూశాను అమ్మాయిని, చాలా బాగా చేసింది అమ్మాయి. డాన్సర్ కూడా అండ్ ఆల్సో డాక్టర్, ఎంబీబీఎస్ డాక్టర్ అనమాట. ఇప్పుడు లండన్లో షీఈస్ గోయింగ్ టు స్టడీ హర్ హైయర్ స్టడీస్, ఎండి చేసే ప్లాన్లో ఉంది. సో మంచిగా డాన్స్ బాగా చేస్తుంది, ఆ సినిమాలో చాలా బాగా చేస్తుంది. సో పైగా దీనిలో కొంచెం చక్కచక్క తెలుగు మాట్లాడాలి, ఎందుకంటే గివ్ అండ్ టేక్ ఉంటుంది, ఇచ్చిపుచ్చుకోవాలంటే చూడండి డైలాగ్లో. ఆ తెలుగు ఒక ఆయన పేరంటే అశోక్ కుమార్ గారు ఉన్నారు, మంచి థియేటర్ యాక్టర్. అలాంటి వాళ్ళు నరేష్ గారు, భరణి గారు, మన కిషోర్, వీళ్ళతో అందరూ పోటీ పడుతూ తెలుగు మాట్లాడగలగాలి, స్పీడ్గా మాట్లాడగలగాలి, టైమింగ్లో మాట్లాడగలగాలి, అండ్ ఇమోషనల్ సీన్స్లో కూడా బాగా చేయాలి. కాబట్టి నేను వెతికాను అనమాట ఎవరు బాగుంటారని. ఒకళ్ళిద్దరు అనుకుంటున్న టైంలో తను బాగుంటుందని నాకు అనిపించి ఇమీడియట్లీ నేను. మీ సినిమాలో ఎవరి ఆస్పెక్ట్ అనేటువంటిది పర్ఫెక్షనిస్టుల్లో ఎవరిదో చాదస్తనిస్ట్ కాదు,
చాదస్తనిస్ట్ కాదు కానీ కానీ చాదస్తనిస్ట్ లా కనబడే కొంచెం పర్ఫెక్షన్ పర్ఫెక్షనిస్ట్ ప్రయత్నం ఉంటుంది. ఉంటుంది. దట్ కెన్ బి సీన్ అండ్ ఎంజాయ్డ్ ఆన్ ద స్క్రీన్. అంటే ఆ ప్రయత్నం మినిమం కనీసం చేయాలి, బాధ్యత ఫిల్మ్ మేకర్ దా నేను అనుకుంటానండి. ముఖ్యంగా తెలుగు సినిమా తీసేటప్పుడు తెలుగు వాళ్ళు నటిస్తున్నారని చెప్పుకోవడమే ఒక దురదృష్టము. కానీ మినిమం మన భాష పట్ల మనకు ఒక ఇష్టం ఉండాలి, మంచి మాటలు. మనం తెలుగు చాలా ఎంత అందమైన నాకు ఎప్పుడు ఎంత మర్చిపోతున్నాం మనం. నిన్నేదో సడన్ గా ఇలా కూర్చుని ఉంటే నిన్నుగా ప్రేమించుటకు నీ కోసమే కన్నీరు నింపుటకు నేనున్నాను నిండుగా పలికే తోడొకరుండిన అదే భాగ్యం. అంటే అసలు ఎంత ఒక్క మాట అయినా మనకు తెలియని మాట లేదు చూడండి. దానిలో 2-3 మాటలతోనే ఒక ఎంత గొప్ప జీవి సత్య అని చెప్తున్నారు. ఇలాంటి శ్రీశ్రీ గారు చాలా మంది అది మనసు అంటే ఆత్రేయ గారు రాశారు అనుకుంటున్నారు. శ్రీశ్రీ గారి పాట అది నేను ఎప్పుడు మన ఎవరికో కుర్రాళ్ళకు కూడా ఏదో మీటింగ్ వెళ్ళినప్పుడు చెప్పాను. ఇది మీరు ఇలాంటి సాహిత్యం మీరు వినాలి బాబు. తెలుగులో ఇంత అందం ఉంది, అంత బ్యూటీ. మీరు ఇంగ్లీష్ నేర్చుకోండి. నేను ఇంగ్లీష్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాడిని. నాకు ఆంగ్ల భాష అంటే చాలా ఇష్టం. కానీ తెలుగులో ఉన్న అందం, తెలుగులో ఉన్న చమత్కారం, తెలుగులో ఉన్న ఆ సెన్స్ ఆఫ్ హ్యూమర్లో ఉన్న మన తెలుగు వాళ్ళకి ముఖ్యంగా హాస్యప్రియత్వం, మన తెలుగు వాళ్ళలో ఉన్న చమక్కులు, ఒక ముళ్ళపూడి వెంకటరమణ గారు, ఒక జంజాల గారు, ఒక పింగళ నాగేంద్రరావు గారు, డివి నరసరాజు గారు, ఇలాంటి వాళ్ళ రచనలు మీరు స్టడీ చేయాలరా యంగ్స్టర్స్. అప్పుడు ఈ రోజున కూడా అండి మనం యాటిట్యూడ్స్ అని లేకపోతే సెల్ఫ్ రెస్పెక్ట్ అని ఇవన్నీ మాట్లాడుకుంటాం. కొంతమందిని కొన్ని లిమిటేషన్స్ లో మాత్రమే మనం లైక్ చేస్తాం. అట్లా కాదండి. ఆ పాటలో మహానుభావుడు ఏం చెప్పారంటే, నిన్నుగా ప్రేమించటకు నీ కోసమే కన్నీరు నింపుటకు నీ మీద తెలిసి తోడుగా నిలిచి నీడొకరు ఉండిన అదే భాగ్యము. అంటే కండిషన్స్ లో పెట్టి నాకు ఇలా ఉంటేనే నువ్వు ఇష్టము అని చెప్పటం కాదు. గ్రేటెస్ట్ ఎక్స్ప్రెషన్ ఆత్మగౌరవాన్ని. నేను మొన్న మాట్లాడుతూ సైన్స్ మీరు ఎంత చదువుకున్నా జీవితానుభవం అర్థం చేసుకోవాల్సి వచ్చినప్పుడు, జీవితంలో కష్టాలు బాధలు అర్థం చేసుకోవాల్సి వచ్చినప్పుడు మీ కవిత్వము సాహిత్యమే ఆధారం. ఇప్పుడు నీకు పొరపాటున ఒక అమ్మాయిని గాఢంగా ప్రేమించావు, ఆ అమ్మాయి నేను వదిలేసి వెళ్ళిపోయింది. లేకపోతే నేను ఒక అమ్మాయి నీ దగ్గరికి వచ్చి జీవితాంతం నీకోసం చచ్చిపోతాను అని చెప్పినప్పుడు ఈ పాట వినండి. మీకు ఏడుపు రాకపోతే మీరు మనిషి కాదు. అప్పుడు మీరు A+B² = A² అని చదవరు. మీరు సైన్స్ చదవరు. మీకు పోయిటరీ కావాలి, అప్పుడు మీకు లిటరేచర్ కావాలి, జీవితం కావాలి, మ్యూజిక్ కావాలి. ఇది మీరు దూరం అయిపోతున్నారు. దీనికి చదవడానికి దూరం అయిపోతున్నారు, సాహిత్యానికి దూరం అయిపోతున్నారు. మంచి కథలు ఎందుకు రావట్లేదు అంటే చదవకపోతే రావు, జీవితాన్ని అర్థం చేసుకోకపోతే రావు. పత్రికలు కూడా మీరు చదవట్లేదు, ఊరికి ఎప్పుడు ఫోన్లో ఇట్లా రీల్స్ వస్తున్నారు. సో యూ హ్యావ్ టు. అది మీకు తమిళ సినిమా, మలయాళం సినిమా ఎందుకు గొప్పగా ఉంది, వాళ్ళ లెగసీని చాలా జాగ్రత్తగా పదిలిపరుచుకుని అది సినిమాల ద్వారా వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయగలుగుతున్నారు ఆ మీడియంని. కాబట్టి అది నాకు కొంచెం మీరు అన్నట్టు చాదస్తిస్ట్, పర్ఫెక్షనిస్ట్ బట్ చాదస్తనిస్ట్ అనుకోండి. తెలుగు అని కొంచెం మా అసిస్టెంట్ డైరెక్టర్లను కూడా సతాయిస్తూ ఉంటా. మీరు అది ఆ ఒత్తులు పనులు మొత్తం సినిమాలో క్రెడిట్స్ అని నేను పర్సనల్గా చూస్తా. క్రెడిట్ లిస్ట్ తప్పు ఆ పర్టికులర్ టెక్నీషియన్ తన పేరు చూసుకోవడానికి వెయిట్ చేస్తాడు. మీరు అతని పేరు తప్పుగా రాశారనుకోండి ఒత్తో పొల్లో, వాడు పక్కవాడ తీసుకొచ్చి నా పేరు ఉందిరా అంటాడు. ఆ పేరు దరిద్రంగా మీరు రాశారనుకోండి, వాడు ఎంత బాధపడతాడు. మేక్ షూర్. చిన్న సరదా ఇన్సిడెంట్ చెప్తా. దాసరి నారాయణరావు గారు తన లైఫ్ లో ఫస్ట్ టైం తెర మీద టైటిల్ చూసుకోవాలని చెప్పేసి ఒప్పలాటప్పుడు నెక్స్ట్ వీక్ ఎప్పుడు వచ్చుద్దా పత్రిక, ఎప్పుడు వచ్చుద్దా అని కొట్టుకుంటున్న టైంలో పత్రిక వచ్చింది. ఫస్ట్ టైం ఆయన కథ సమకూర్చినటువంటి సినిమా దాసరి నారాయణరావు బదులు దాసం నారాయణరావు చూడండి ఆయన పెయిన్ ఎలా ఉంటుందో చూడండి. అంటే పోయి అడిగితే ఆ రైటర్ జర్నలిస్ట్ పిల్లలు అడిగితే, అయ్యా నేను దాసరనే రాశాను కానీ దాసం అని ఆయన ఉన్నాడు, ఆయన పాపులరు, ఆయన అనుకొని పొరపాటు నేను దాసరని రాశాను అనుకొని వాడు సరిదిద్దాడు. అయ్యా నా తప్పే లేదు అంటే ఆయన పడ్డ టార్చర్ అంతా ఇంత కదండి. అనో అది ఏది పేరు చూసుకోవడము, మన పేరు మొట్టమొదటిసారిగా తెర మీద అనేది. సో ఇది నాకు జరిగింది. నా గ్రహణం అవార్డు వచ్చినప్పుడు నా పేరు అనౌన్స్మెంట్లో ఎన్ని తప్పులు జరిగావు. ఇంద్రగ్రహణం మోహనకృష్ణ అని చెప్పాడు ఒకళ్ళేమో ఇంద్రగంటి మురళీకృష్ణ అన్నారు, ఒకళ్ళేమోను ఇంద్రగ్రహణం మోహన శర్మ ఏదో చెప్పారు. చెప్పి మీరు గ్రహణం షార్ట్ ఫిల్మ్ అని చెప్పారు, గ్రహణం డాక్యుమెంటరీ అని చెప్పారు. అంటే అవార్డులు ఇచ్చినప్పుడు కూడా అనౌన్స్మెంట్లో తప్పులు ఇవి. అందులో మీకు నేషనల్ అవార్డ్స్ ముందు ప్రాక్టీస్ ఉంటుంది, రిహర్సల్. నా ఇందిరాగాంధీ మోహనకృష్ణ చదివాడు అతను. నేను వెళ్ళి ఇందిరాగాంధీ కాదండి ఇందిరాగంటి అని నేను కరెక్ట్ చేశాను అనమాట. లేకపోతే రిహర్సల్ లేకపోతే డైరెక్ట్గా వాడు ఇందిరాగాంధీ అనేసేవాడు. అందుకని ఇలాంటి ఆ పేర్లు మన మంచి తెలుగు మనకి మళ్ళీ ఇప్పుడు మళ్ళీ పెళ్ళి అంటున్నారు. అలా అనే అక్షరం ఉంది బాబు తెలుగులో, అది మనకి యూనిక్ లెటర్. అది సంస్కృతంలో కూడా లేదు. అలా కళావతి అని అంటారు సంస్కృతంలో, మనకి కళావతి ఉంది.
మనకి కళ్ళు ఉంది, మనకి మళ్ళీ ఉంది, మనకి పెళ్ళి ఉంది, తుళ్ళి తుళ్ళి పడడం అని ఉంది. తుళ్ళి తుళ్ళి అంటే ఆ బ్యూటీ లేదు మన భాషలో. ఇవి నేను కొంచెం చాదస్తంగా కరెక్షన్ కూడా చేస్తాను డబ్బింగ్లో. అబద్ధం అనండి, అబద్ధం కాదు, అబద్ధం. ఆ మాటలో ఒరిజినల్ తెలుగులో అంటే బరువు, బ్యూటీ, మూఢనమ్మకం తప్ప పెద్ద కష్టమేం కాదు. అది జిమ్కి వెళ్ళి మీరు ఇట్లా చేసే బదులు రోజుకు గంట సేపు ఈనాడు ఎడిటోరియల్, ఆంధ్రజ్యోతి ఎడిటోరియల్, కొన్ని మంచి తెలుగు పుస్తకాలు చదివితే వచ్చేస్తుంది ఆ భాష. ఇట్స్ నాట్ సో డిఫికల్ట్. కానీ ఎందుకు మనం ఒక యాపతి వచ్చింది. ఇంకేమనంటే సార్ ఇవన్నీ ఎవరు పట్టించుకుంటారు సార్, ట్రెండీగా ఉండాలి సార్ తెలుగు అనేవాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఆ విషయంలో మళ్ళీ ఈ మాట నేను కాపీ చేసి నేను చాదస్తనిష్టం చెప్పుకుంటా. క్రెడిట్స్ టు యూ. అయితే ఓకే, మళ్ళీ మనం ఒక మంచి డైవర్షన్ లోకి వెళ్ళాము. సారీ, వెరీ గుడ్ డైవర్షన్ ఇది. సరే, అదే అయిపోతే మళ్ళీ మన సారంగపల్లి జాతకం దగ్గరకు వస్తే కృష్ణప్రసాద్ గారు. అవును, కృష్ణప్రసాద్, శివలం కృష్ణప్రసాద్ గారుతో ఇది మీకు మూడో సినిమా. ఈ మధ్య కాలంలో ఒక ప్రొడ్యూసర్ తో రెండో సినిమా, మూడో సినిమాలు చేయటం అనేటువంటి కాన్సెప్ట్ లేదు. తొలి సినిమాకే విడాకులు తీసుకుంటున్నారు దర్శకులు. అవును, అలాంటి పరిస్థితుల్లో మీ జర్నీ ఎలా సాగుతుంది? చాలా బాగుందండి. నేను బందిపోటు సినిమా తీస్తున్నప్పుడు ఒకసారి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు నాకు కాల్ చేసి, మోహన్ గారు ఇలా, నాకు ఆయన రిలేటివ్ శివలంక కృష్ణప్రసాద్ గారు, ఐ థింక్ కి బాలు గారు మామయ్య అవుతారు. సో ఆయన మా కృష్ణకి మీరు ఒక సినిమా చేయాలి, నాకు ఆయన మాయాబజార్ నేను ఆయనతో తీశాను. ఆ సినిమాలో యాక్ట్ చేశారు బాలు గారు. మా ఇద్దరికి మంచి ఇది ఏర్పడింది. ఆయన నేనంటే చాలా అభిమానం కూడా, గౌరవం ఉండేది. ఆయన నాకు ఫోన్ చేసి కృష్ణకి మీరు సినిమా చేసి పెట్టండి, ఇది నా పర్సనల్ రిక్వెస్ట్ ఇది. అంటే నేను ఇప్పుడు ప్రస్తుతం బందిపోవడం చేస్తున్నాను సార్, దాని తర్వాత చేస్తాను అంటే తప్పకుండా ఒకసారి కలవండి అన్నారు. కలిసాం. తర్వాత బందిపోటు ఫ్లాప్ అయింది. ఆయన నాకు అప్పటికి ఒక అడ్వాన్స్ ఇచ్చున్నారు పాపం కేపీ గారు. సో నేను వెంటనే అది ఇచ్చేసారు, రిటర్న్ చేసా. సార్ ఇది పరిస్థితి, సినిమా ఆడలేదు, మరి ఇంకా మీరు ఓకే అని అంటే, లేదండి హిట్స్ ఫ్లాప్స్ అందరికీ వస్తాయి, మీరు నాకు చేయాలి. బాలు అంకుల్ కూడా చెప్పారు అంటే తప్పకుండానండి, నాకు అయితే మీకు నమ్మకం ఉంటే చేస్తాను అని. అలా మా జర్నీ మొదలైంది. జెంటిల్మన్ ఫస్ట్ సినిమా, అది పెద్ద హిట్ అయింది. తర్వాత ఆయన మళ్ళీ నేను సమ్మోహనం కథ ఎవరికి అది జెల్ అవ్వట్లా, అది నాకు క్లిక్ అవ్వట్లా. ఎవరితోనో యాక్టర్కి నచ్చితే ప్రొడ్యూసర్కి నచ్చట్లా, ప్రొడ్యూసర్ నచ్చితే యాక్టర్ నచ్చట్లా. ఇలా కొంత తిరిగిన తర్వాత నేను మళ్ళీ కేపీ గారిని ఒకసారి ఫోన్ చేశారు, నా దగ్గర మంచి కథ ఉంది, ఒకసారి మీరు వినండి, మీరు విని మీరు చేస్తే బాగుంటుంది, నాకు ఎందుకు మీరు అప్రిషియేట్ చేయగలుగుతారు అనిపిస్తుంది అంటే తప్పకుండా అని చెప్పి కలిసి వెంటనే నేను చేస్తున్నాను ఆన్ ద స్పాట్ చెప్పేశారు ఆయన. అలా సమ్మోహనం జరిగింది. తర్వాత ఇది కూడా అంతే. ఇది సారంగపల్లి జాతకం కొంతకాలంగా నాకు నలుగుతోంది. ప్లస్ 2017లో నేను అమితుమి చేశాను. తర్వాత 7 ఏళ్ళగా నేను కామెడీ చేయాల. నా కామెడీ చాలా ఇష్టమైన జానరా. ప్రస్తుతం ఇప్పుడు కామెడీలు బాగా జనాలు కూడా లైఫ్లో వాళ్ళు కొంచెం అందరూ కలిసి నవ్వుకోవాలని కోరుకుంటున్నారు నాకు అనిపించి ఒకసారి మళ్ళీ ఆయనకి, సార్ ఇలా నా దగ్గర ఇది ఉంది, ఒకసారి వింటారంటే తప్పకుండా అన్నారు. మళ్ళీ అలాగే విన్నారు. 2 రోజుల్లో మోహన మనం చేస్తున్న సినిమా. సో ఒక హోమ్ బ్యానర్ లాగా నాకు శ్రీదేవి అంటే ఎనీ టైం నాకు నచ్చిన సినిమా, మనస్ఫూర్తిగా ఇష్టంగా చేయాలనుకున్న సినిమా అంటే నాకు నిర్భయంతరంగా నేను కృష్ణప్రసాద్ గారి దగ్గరికి వచ్చి చెప్పగలను ఈ సినిమా ఆయన చేస్తారు. ఆయన మాట ఇచ్చారంటే వెనక్కి వెళ్ళరు. పైగా ఒకసారి కథ ఓకే అయిపోయి స్క్రిప్ట్ ఆయన చదివేసుకుని ఆయనకు అనిపించిన 4 ముక్కలు చెప్పిన తర్వాత మన జోలికి రాడు. ఇంకా మళ్ళీ ఫైనల్ కట్ చూస్తారు, కానీ ఇక్కడ చూసి ఏమైనా అనిపిస్తే అంటారు, మ్యూచువల్గా మేము చర్చించుకుంటాం, లాక్ అన్న తర్వాత మళ్ళీ నా జోలికి రాడు. ఆయన గొడవలు ఆయన ఉంటారు. అసలు జెంటిల్మన్ సమ్మోహనం ఏ నిర్మాత చేయడండి ఇది. జెంటిల్మన్ సమ్మోహనం ఆయన ఫైనల్ కట్ కూడా చూడాల, సినిమా చూడలేదు బిఫోర్ రిలీజ్ అయినా. 2 సినిమాలు రిలీజ్ అయిన తర్వాత థియేటర్లో చూసారు డైరెక్ట్. నమ్ముతారా మీరు? ఏ నిర్మాత చేస్తాడు అది. రష్ చూడలేదు, రష్ అప్పుడప్పుడు చూసారేమో. అంటే బందిపోటు ఫెయిల్యూర్ తర్వాత జెంటిల్మన్ చూడలేదు. జెంటిల్మన్ ఇంకోటి సమ్మోహనం కూడా ఆయన చూడొచ్చు. ఇప్పుడు ప్రొడ్యూసర్ నేను చూస్తానంటే మనం ఏదో టైంలో మీరు చూపించాలి కదా ప్రొడ్యూసర్. లేదు అని నమ్మకం అదొక చిన్న ఆయనకి. అట్లాగే మీ టెక్నీషియన్స్ లో చీఫ్ టెక్నీషియన్స్ లో మార్తాండ్కే వెంకటేష్ గారు, ఆయనకి మీకు పడేదేనా? చాలా బ్రహ్మాండంగా మా ఇద్దరికి ఎందుకంటే మార్తాండ్ వెంకటేష్ గారు ఎలా అంటారంటే చాలా ఫ్రాంక్ ఉంటారు, లేదనుకుంటే మొహాన్ చెప్పేస్తాడు ఆయన. మాకు అదృష్టం, చాలా మంది ప్రొడ్యూసర్లతో డైరెక్టర్లతో కాన్ఫ్లిక్ట్ వచ్చేస్తాయి. నాకు అదృష్టం ఎందుకంటే చూస్తూ చెప్పండి. అవునవును, మేము ఇప్పటి వరకు నాకు అంత స్మూత్ రిలేషన్షిప్ ఇంకెవరితో నేను అష్టాచమా చేశారు ఫస్ట్. ఆయన చేదస్తం మీ చేదస్తం కలిసి చేదస్తం అంటే ఆయన పర్ఫెక్షనిజం మీ ఆయన ఏంటంటే నేను ఎలా మా ప్రాసెస్ ఎలా ఉంటుందో చెప్తాను. మేము సినిమా నేను ఫస్ట్ కట్ ఆయన చేసేస్తారు, నేను ఆయన జోలికి వెళ్ళను. ఆయన కథ చెప్పను నేను స్క్రిప్ట్ చదవరు, కథ వినరు ఆయన. నేను రష్లో నాకు కథ అర్థం అవ్వాలి.
అసెంబ్లేజ్ చేస్తారు ఆయన, అదొక 3 గంటలో 2:45 3:30 ఎంత వస్తుంది కదా. ఇంకా దానిలో ఆయన కత్తెర పెట్టరు, ఆయన జస్ట్ షార్ట్స్ అసెంబ్లీ చేసుకుంటూ వెళ్ళిపోతారు. మోంటాజెస్ అవి వదిలేస్తారు ఆయన లూజ్గా. డబ్బింగ్ చెప్పించేస్తాను. డబ్బింగ్ అయిన తర్వాత ఆయన దగ్గర పెట్టుకుని ఆయన కట్ చేస్తారు దాన్ని, ఏ లెంగ్త్కి కరెక్ట్ కథ కట్ చేస్తారు. అప్పుడు నన్ను పిలుస్తారు, నేను చూస్తాను. నా పాలసీ ఏంటంటే సినిమా చూస్తున్నప్పుడు అదేంటి నేను ఆ సీన్ తీసాను అది లేదేంటి అని నాకు అనిపించకపోతే ఆ సీన్ అనవసరం సినిమా. అంతే కదా. ఇప్పుడు నాకు నిజంగా నేను ప్రగాఢంగా ఇష్టపడిన సీన్ నాకు మిస్ అయిందని అనిపించలేదంటే వెంకటేష్ గారి జడ్జిమెంట్ కరెక్ట్. ఓకే, నాకు అనిపిస్తే నేను అయిపోయిన తర్వాత నోట్స్ రాసుకుని సార్ ఇది అక్కడ ఉండాలి నా దృష్టిలో, డిస్కషన్. నాకు ఎప్పుడు దెబ్బలాట్లు ఉండవు. ఎందుకు మోహన్ గారు ఇలా అంటే నేను ఇదని చెప్తాను. ఐదర్ ఆయన నన్నైనా కన్విన్స్ చేస్తారు, నేను ఆయనైనా చేస్తాను. సాధారణంగా మా ఫైనల్ కట్ 2-3 రోజులు అయిపోతుందండి. ఇప్పటివరకు ఏ సినిమా కూడా మా ఏ ఫైనల్ కట్ ఒకసారి చూసుకుంటాము, లాక్ చేసుకుంటాము, కావాలన్న మర్నాడు మళ్ళీ చూస్తాము, ఇంకేమైనా ఉంటే చేస్తాము, ఇంకోసారి 4 సార్లు చూస్తాము ఈ సినిమా. ఒకసారి నేను ఇంటికి తీసుకెళ్ళిపోతా, హార్డ్ డిస్క్లో మొత్తం చూస్తా, మళ్ళీ నోట్స్తో వస్తాను. ఒక 4-5 డేస్ అలా వరుసగా చూస్తాను. ట్రిమ్ టైట్ ఇంకేమైనా తీయచ్చా మళ్ళీ తీయచ్చా లాక్ అయిన తర్వాత ఇంకా ఆయన నేను చేతులు దులుపుకుంటాము, మిక్స్కి పంపించేస్తాను. అది మన పోస్ట్ ప్రొడక్షన్ పంపించేస్తాను. ఇప్పటివరకు అంటే ఒక మ్యూచువల్ రెస్పెక్ట్ నాకు ఆయన మీద ఉంది, ఆయనకి నా క్రాఫ్ట్ మీద గౌరవం ఉంది. సో ఆయన కానీ నిర్మోహమాటంగా చెప్తారు. అదే ఆ నిర్మోహమాట నాకు నచ్చుతుంది. అంటే హార్ష్గా చెప్పరు కానీ సార్ ఎందుకు సార్ అది వేస్ట్, అది ఎందుకు నాకు మీరు అంత కష్టపడి తీస్తే నాకు ఎందుకు అంటారు. అది కరెక్టే. రేపు ఆడియన్స్ అనే మాట ఆయన అంటున్నాడు. ఇప్పుడు నేను ఎర్లీ మార్నింగ్ 3 o'clock లేచి బ్యూటిఫుల్ సన్ రైజ్ తీసానండి అని అనుకోండి, అది కథలో అవసరం లేనప్పుడు అనవసరం అంటాడు ఆయన. అంతేగా. అది అటాచ్ మీరు రైటర్ డైరెక్టర్ అయినప్పుడు ఒక డేంజర్ ఏంటంటేనండి, ఫస్ట్ రచనతో ప్రేమలో పడతాం, 2 షార్ట్లతో ప్రేమలో పడతాం. ఈ రెండింటిని వదులుకోవాలి జాడ్యాలు. మీరు ఎడిట్లో కూర్చున్నప్పుడు ఈ 2 దూరం పక్కన పడేయగలగాలి. ఎడిటర్ మీద నమ్మకం ఉండాలి. అట్ ద సేమ్ టైం మీకు కావాల్సిన దానికోసం మీరు పోరాడాలి, కాదని నేను అనను, కన్విన్స్ చేయగలగాలి ఎడిటర్ని. సార్ ఐ థింక్ ఇది. సో నేను ఎప్పుడు స్ట్రక్చరల్గా ఆయనతో ఆర్గ్యూ చేసి ఒకప్పుడు ఆయన నేను అనుకున్న పెడతారు, చాలా వరకు ఆయన అనుకుని నేను ఫాలో అవుతా. ఎందుకంటే ఖచ్చితంగా ఆయన చాలా కథ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చెప్తారు తప్ప పర్సనల్ ఏజెండాలు ఉండవు వెంకటేష్ గారికి. ఇది నాకు ఇష్టం అండి, నేను ఇంత సీనియర్ అండి కాబట్టి చెప్తా, అలా ఉండదు. సార్ ఈ కథలో ఇది ఉండకూడదు కదండి, అర్థం లేక అలా ఉంటుంది. అండ్ ఐఎమ్ వెరీ ఓపెన్ టు దట్ ఫీడ్బ్యాక్ బికాజ్ ఆయన ఫస్ట్ ఆడియన్స్. మ్యూజిక్ సార్ వివేక్ సాగర్ అండి నాకు సంమోహనం చేశాడు. అమ్మాయి గురించి మీకు చెప్పాలి కూడా తను చేశాడు. చాలా ఇన్నోవేటివ్గా ఆలోచిస్తాడు. అండ్ ఒక న్యూ జనరేషన్ మ్యూజిక్. నాకు సమ్మోహనం పాటలు చాలా ఇష్టం. ఐ థింక్ బెస్ట్ స్కోర్ ఇచ్చాడు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ పాటలు కానీ. యాక్చువల్లీ అమ్మాయి గురించి మీకు చెప్పాలి కూడా చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు. అన్ఫార్చునేట్లీ దట్ ఫిల్మ్ డిడ్ వర్క్ ఎట్ ఆల్. కానీ దీనిలో మళ్ళీ 4 పాటలు చాలా అద్భుతంగా చేశాడు. పైగా ఇది వేరే జాన్రా. ఇంత ఫుల్ లెంగ్త్ కామెడీ నాకు తెలిసి వివేక్ కూడా చేయలే. కాబట్టి అది బ్రహ్మాండంగా చేశాడని అనిపించింది. అండ్ 4 సాంగ్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. దానిలో ఒక పాట ఆల్రెడీ రిలీజ్ అయింది మొన్న, సారంగా అనేది. 2వ పాట త్వరలో చేద్దాం అనుకుంటున్నాము. సో చాలా బాగుంది, బ్యూటిఫుల్ మ్యూజిక్ అండ్ కంఫర్ట్ లెవెల్. మీ సినిమాలో ఇంకొక విజువల్ బ్యూటీకి వచ్చినట్లయితే కెమెరా ఎప్పుడు చాలా అవునవును. థ్యాంక్స్ దట్ ఇప్పుడు వస్తున్నటువంటి బ్లాక్ ట్రెండ్ లోకి మీరు వెళ్ళలేదు. డార్క్ సినిమా చూసినంతసేపు సినిమా ప్లెజెంట్ గా వెండి తెర మీద ముఖ్యంగా కామెడీ రొమాన్స్ సమ్మోహనం కానీ అది ఉండాలి. ఆ విజువల్ పీస్ ఉండాలి కళ్ళకి. అది విందానని చాలా జాగ్రత్త తీసుకుంటామండి. కాస్ట్యూమ్స్, ప్రొడక్షన్ డిజైన్ అన్నిట్లో కూడా. ముఖ్యంగా ఈ జాన్రా ఇదో కామెడీ చేస్తున్నాం మనం, చూసేవాళ్ళు ప్లెజెంట్గా ఫీల్ అవ్వాలి, లొకేషన్స్ బాగుండాలి, కలర్ ప్యాలెట్ కరెక్ట్ ఉండాలి, లైటింగ్ బాగుండాలి. ఇవన్నీ మేము చాలా జాగ్రత్త పడుతున్నాం. విందాకి నాకు బాగా, నేను 12 సినిమాలు తీస్తే 9కి విందానే, 10కి ఐ థింక్ విందా కెమెరామెన్. వెంకటేష్ గారు ఎప్పటి నుంచి మీకు అష్టాచమ్మ గోల్కొండ హై స్కూల్ మళ్ళీ నాకు వేరే ఫ్రెండ్ చేశాడు. జెంటిల్మన్ తనే చేశారు. అంతకుముందు ఆ తర్వాత బందిపోటు మళ్ళీ వేరే ఫ్రెండ్ చేశాడు. ఆ తర్వాత అన్ని ఆయనే. జెంటిల్మన్, సమ్మోహనం, అమితుమి, అమ్మాయి గురించి అన్ని కూడా. సో యువర్ పర్మనెంట్ కెమెరామెన్ ఈజ్ విందా అండ్ నా పర్మనెంట్ ఎడిటర్ ఈజ్ వెంకటేష్ గారికి ఏమైనా వేరే సినిమా వచ్చి క్లాష్ చేయలేకపోతే టైం నేను అలాట్ చేయలేను అనే పరిస్థితి వస్తే నేను ఐ విల్ డెఫినెట్లీ గో ఫర్ సంబడి. బట్ ఇప్పటివరకు అది రాలా. మేబీ యువర్ పర్మనెంట్ ప్రొడ్యూసర్ ఈజ్ కృష్ణప్రసాద్. పర్మనెంట్ అయితే బాగుంటుందండి. బట్ ఆయన వేరే సినిమాలో యశోద కూడా చేశారు మనకి. బట్ అప్పుడప్పుడు ఆయన అంటుంటారు, ఏవయ్యా నువ్వు హాయిగా ఇక్కడే ఉండి నాకు సంవత్సరాలు సినిమా చేస్తూ ఉండు, నేను వేరే చేసుకో, ఎప్పుడైనా నేను చేయలేకపోతే నువ్వు వెళ్ళి బయటకు వెళ్ళి చేసుకో, మన ఇద్దరు ఒక అసోసియేషన్ లా కంటిన్యూ అవుదాం అని అంటూ ఉంటారు. ఏదేమైనా ఒక చక్కటి ప్లెజెంట్ సినిమా, ఆహ్లాదం, ఆనందం. నేను మీ సినిమాలు చూస్తుంటే ఎట్లుంటుందంటే అదే చిన్న పండు వెన్నెల, గోదావరి,
ఇది కూడా అలాంటిదే. ఇలాంటి ఒక ఆహ్లాదకరమైన మంచి స్నేహితులు 10 మంది కలిసి సరదా కబుర్లు చెప్పుకున్నట్టు ఉంటుంది. సో దట్ ఈస్ ఆస్పెక్ట్. సో December 20 మీరు వస్తున్నారు. ఆల్ ద బెస్ట్ టు Thank యూ you. అండ్ టు ద ఎంటైర్ టీమ్ ఆఫ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. సారంగపాణి జాతకం. Please watch the film in theaters on December 20th. 20th. Let us stress it. Let us stress it down. December 20th వస్తుంది. చాలా ఎంటర్టైనింగ్ ఫిల్మ్ అనేటువంటిది. పైసా వసూల్ విత్ ఫ్యామిలీ వ్యూవర్షిప్. దట్ ఈస్ ఆ గ్యారంటీ యాజ్ ఎ సీనియర్ జర్నలిస్ట్ గా నేను ఇవ్వగలను. Thank you, sir. ఎందుకంటే Thank అలాంటి సినిమాలు ఇచ్చారు ఆయన. Thank సరే ఈ టైం వదిలేస్తే ఇక మనం వీ విల్ టాక్ ద రిమైనింగ్ థింగ్స్. 2004లో గ్రహణంతో డైరెక్టర్ అయ్యారు మీరు. అవునండి. 20 గ్రహణం వీడింది అప్పుడు. గ్రహణం వీడింది. మీరు అంతకుముందు మీ ప్రయత్నాలు మీ రకరకాల అడ్వెంచర్స్ అడ్వెంచర్స్ అన్ని అయిపోయి 2004 దిస్ ఈస్ 2024 20 years. అవును. 10 films 11 films 12 అండి. దీంతో కలిపి 12. this is 12th film. yeah. This is the 12th film. It's very poor rating. మీ ఇలాంటి ఒక డైరెక్టర్ కి అంటే రచన దర్శకత్వం చేసినప్పుడు తప్పట్లేదండి. తప్పట్లేదు ఎందుకంటే అన్ని మీదే కథలు కదా, అన్ని నావే, లేకపోతే అడాప్టేషన్స్ ఏదైనా నేను డైలాగ్స్ అంత మీదే, అన్ని నేనే. కాబట్టి ఏదైనా సీరియస్ రచన చేయాలి అని అంటే నాకు తెలిసి 6 to 8 నెలలు పడుతుందండి. మీరే రాసి తలకాయతంతో మొదలెట్టి ది ఎండ్ రాసే వరకు ఈజీగా ఒక కథ స్క్రీన్ ప్లే మాటలు పాటలు దర్శకత్వం వహిస్తూ పాటలు లేవు కాదు దర్శకత్వం వహిస్తూ సంవత్సరానికి 10 సినిమాలు 9 సినిమాలు 8 సినిమాలు చేశారు దాసనారాయణరావు గారు. అవును సార్, వాళ్ళ అలాగే బాలచంద్ర గారు, వాళ్ళ ఎబిలిటీస్, భారతీ రాజా, అవును అప్పుడు భాగ్యరాజా. ఇంకోటి అది ఇప్పటికీ నాకు మిస్టరీ సార్. నాకు మన దాసరి గారి గురించి కొన్ని స్టోరీస్ నాకు చెప్తూ ఉంటారు. చెన్నైలో పనిచేసిన వాళ్ళు ఆయన సైమల్టేనియస్గా 3-4 సినిమాలు షూటింగ్ జరిగేవని, ఒక ఫ్లోర్ నుంచి ఇంకో ఫ్లోర్కి ఇక్కడికి వచ్చి షార్ట్ చెప్పేసి ఒక అసిస్టెంట్కి ఇచ్చేసి నెక్స్ట్ షాట్ వేరే చోటుకి వెళ్ళి కథ అనర్గళంగా డైలాగ్స్ అప్పటికప్పుడు చెప్పేవారట. టేప్ రికార్డర్లో నేనే కదా చెప్తుంటే రాయడం డైరెక్టర్ కదా ఆయన దగ్గర. టేప్ రికార్డర్ పట్టుకుని పెడితే ఆ టేప్ రికార్డర్లో ఆయన డైలాగులు చెప్తే వాటిని తీసుకెళ్లిపోయి మళ్ళీ మేము రాయడం రాసుకొచ్చుకొని అది మాన్స్ట్రస్ ఎఫిషియన్సీ అండి. అది నేను అది చాలా కష్టం. అది ఏదో అంటారు చూడండి, మానవాతీత శక్తి అది. అది ఎలా చేయగలిగారు అనేది కూడా నాకు ఇప్పటివరకు తెలియదు. అది ఒక పూనకం పూన్నట్టు ఉండేవారేమో. ఎప్పుడైనా నేను దాసరి గారితో చాలా తక్కువ ఇంటరాక్ట్ అయ్యే ఛాన్స్ వచ్చింది. నాకు ఆయన అవార్డు ఇచ్చారు గ్రహణంకి, నేషనల్ అవార్డు వచ్చిన తర్వాత ఆయన పేరు మీద అవార్డు కూడా ఇచ్చారు నాకు. అవును అప్పుడు అది చాలా అది కష్టం. కానీ నేనేంటంటే మేబీ ఐఎమ్ లిటిల్ స్లో ఇన్ రైటింగ్. 1-5 డ్రాఫ్ట్లు మినిమం. ఇంకోటి ఏంటంటే 10 డ్రాఫ్ట్లు నేనే రాస్తా. తర్వాత నటుడు అన్నట్టు దొరకాలి వాళ్ళకి. ఏంటంటే ఈ 2004 నుంచి ఈ 20 వరకు వచ్చిన మీ 12 సినిమాల్లో ఒక్కొక్క దానికి 2 days గ్యాప్ 3 days ఈజీగా నేను 1 year ఒక్కొక్కటి తీసేసింది. 16, 17, 18 అంతే. 16 జెంటిల్మన్, 17 అమితమి, 18 సమ్మోహనం. తర్వాత మళ్ళీ గ్యాప్ వచ్చింది. ఒకసారి దేవుడు గ్యాప్ ఇచ్చాడు, కరోనా 2 ఏళ్ళు ఎగిరిపోయింది. క్వాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో యూర్ ఆల్వేస్ అప్లోడెడ్. ఐ వాంటెడ్ టు టేక్ దట్ కేర్ అండి. ఒకప్పుడు పరిస్థితుల వల్ల కూడా. ఇప్పుడు యాక్చువల్లీ అష్టాచమ్మ 2008లో వచ్చింది, గోల్కొండ హై స్కూల్ 2011 జనవరి. అది నేను అనుకున్నది కాదు, వేరే ఒక సినిమా అనుకున్నాము నేను రామ్మోహన్, అది కుదరలేదు. దానివల్ల 1 year పోయింది. అప్పుడు తర్వాత తను గోల్కొండ హై స్కూల్ చేస్తామని అడిగితే గోల్కొండ హై స్కూల్ షిఫ్ట్ అయ్యాను నేను. అక్కడి నుంచి నాకు 1.5 year పట్టింది. ఈ విధంగా 3 ఏళ్ళు అయ్యింది. ఒకప్పుడు ఒక సినిమాతో సగం ట్రావెల్ చేసి ఏదో సడన్ గా మిస్ అయ్యి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంటుంది. అలా కొంత వేస్ట్ అయింది నాకు. కొన్ని ప్రాజెక్టులు అనుకున్న కథలు ప్యాషన్స్ ఇది ఎలాగైనా తీయాలి అన్నప్పుడు దానికి తగిన ప్రొడ్యూసరో లేకపోతే హీరో దొరకపోవడం, వెయిటింగ్ లో ఉండడము, అలా తప్ప నేను ఏడాదికి ఒక సినిమా తీయగలిగే ప్రిపేర్డ్ గా నేను నా పరిస్థితులు ఒకప్పుడు అనుకునేది. ఓవరాల్ గా యావరేజ్ గా 2 years అలా గ్యాప్ వచ్చేసింది నాకు. అసలు రైటర్లు, స్క్రీన్ ప్లేలు, పాటలు మాటలు వేరే వాళ్ళు అయినా సరే ఒక్కొక్క డైరెక్టర్ సంవత్సరాలు కూడా తీస్తున్నారు. అది కూడా బట్ మీరు విత్ రైటింగ్ తోటి 1.5-2 years పడుతుంది. నేను కూడా కానీ అనుకుంటున్నాను కొంచెం స్పీడ్ పెంచాలి. లేకపోతే మీరు ఈ 12 సినిమాల్లో ద బెస్ట్ ఆఫ్ ఇంద్రగంటి మోహన్ కృష్ణ అంటే ఏం చెప్తారు? ద వరస్ట్ ఆఫ్ ఇంద్రగంటి మోహన్ చిత్ర అంటే ఏం చెప్తారు? వర్స్ట్ అంటే ఇప్పుడు బెస్ట్ అంటే కూడా నేను సినిమాకి పోలికలు నేను వేరు సినిమాలు చేశానండి. కాబట్టి ఈ సినిమా ఆ సినిమాకి పోలిక. ఇప్పుడు నేను 10 కామెడీలు తీస్తే ఐ కెన్ టెల్ యూ విచ్ ఇస్ ద బెస్ట్ కామెడీ. బట్ నాకు పర్సనల్గా నచ్చిన సినిమాలు, నేను అసంతృప్తితో ఉన్న సినిమాలు చెప్పమంటే
నాకు బాగా నచ్చిన సినిమాలు ఆఫ్ కోర్స్ అష్టాచెమ్మ, ఆఫ్ కోర్స్ జెంటిల్మన్, ఆఫ్ కోర్స్ సమ్మోహనం, అమితుమి కూడా నాకు చాలా ఇష్టం. అంతకుముందు ఆ తర్వాత నాకు ప్రత్యేకంగా ఇష్టము బికాజ్ ఇట్స్ మంచి కథ, అది ఒక నవల కింద రాయదగిన కథ. అది నాకు దానికి యాక్చువల్లీ నంది అవార్డు వచ్చింది, కానీ కరెక్ట్గా అవార్డు వచ్చిన ఇయర్లోనే స్టేట్ బైఫర్కేషన్ అయింది. సో ఇప్పటికీ నా దగ్గర లెటర్ పెట్టి చూసుకుంటూ ఉంటాను నేను, నంది కమిటీ నుంచి నాకు వచ్చిన లెటర్. నాకు నేను ఒక క్రియేటివ్గా స్ట్రక్చరల్గా సక్సెస్ఫుల్ అయినా, క్రిటికల్గానో క్రియేటివ్గానో ఫెయిల్ అయింది, రెండు విధాలుగాను బందిపోటు. ఒక యావరేజ్గా అటు ఇటు కాకుండా నేనే ఎక్కువ సంతృప్తి పడంగా ఉన్నది మాయాబజారు. క్రిటికల్గా ఫెయిల్యూర్ అయ్యి చాలా మందికి నచ్చక, కొన్ని విషయాలు నాకు నచ్చి చాలా విషయాలు నచ్చని సినిమా కొంతమందికి. నాకు చాలా విషయాలు అది ఇష్టము, కానీ వేరే వాళ్ళకి ఎందుకు ఇష్టం లేదో నాకు కొంత అవగాహన ఉంది, కొంత అంత అవతల వాళ్ళకి ఇష్టం. అవతల వాళ్ళంటే ఎవరు? ప్రేక్షకులు అండ్ విమర్శకులు, క్రిటిక్స్. సో ప్రేక్షకుల్లో డివైడెడ్ ఒపీనియన్. ఫర్ ఎగ్జాంపుల్, అది ఓటీటీలో వచ్చింది, దాని మెజర్మెంట్ ఏంటి అని నేను అనుకున్నా. ప్రొడ్యూసర్కి అయితే డబ్బులు వచ్చాయి, ప్రేక్షకులు నచ్చిందా లేదా అని చెప్పడానికి నేను అసలు అమెజాన్ వాళ్ళని అడిగా. అమెజాన్ వాళ్ళు దే టోల్డ్ మీ దే ఆర్ వెరీ హ్యాపీ విత్ ద ఫిల్మ్ రిజల్ట్. సో వాట్ ఈస్ యువర్ మెజర్మెంట్ అండి అని అడిగా. దే సెడ్ వీ హ్యావ్ సమ్ యార్డ్ స్టిక్స్ అండి. ఒక సినిమా మొదలు పెట్టిన వాళ్ళు చివరి వరకు చూస్తున్నారా లేదా, స్టిక్కీనెస్ అంటారు దాన్ని, జార్గన్, స్టికింగ్ టు ద స్క్రీన్. మధ్యలో ఎక్కడ ఆపేస్తున్నారా, కొన్ని అంశాలే చూస్తున్నారా, ఇవి చూస్తున్నామండి. ఆ విధంగా ఇట్ డిడ్ వెరీ వెల్ అండి, బికాస్ IMDbలో ఇట్ హాస్ 6.8 రేటింగ్ ఓవర్ 10. అంటే 10లో ఆల్మోస్ట్ 7గురికి ఆ సినిమా నచ్చింది. సో ఇట్ ఈస్ నాట్ ఎవరు నష్టపోలా. అయితే కొంతమంది ఫ్యాన్స్, చాలా మంది క్రిటిక్స్కి ఆ సినిమా నచ్చలా, గాఢంగా విమర్శించిన వాళ్ళు ఉన్నారు. సో నా డ్యూటీ యాజ్ అ ఫిల్మ్ మేకర్, ఐ గో బ్యాక్ అండ్ స్టడీ. నేను వెంటనే విమర్శలు చదవను, ఎందుకంటే మనం కూడా అటాచ్ అయిపోయి ఉంటాం సినిమా కదా, నీజర్క్ రియాక్షన్స్ చేసేస్తాం. సో 1 week 10 days ఆగి చదువుతా రివ్యూలు అన్నీ. దెన్ మా నాన్నగారు ఒక గొప్ప సూక్తి చెప్పారు, విమర్శకుడితో ఎప్పుడు దెబ్బలాడగరా నువ్వు, విమర్శకుడు నిజంగా నీకు హెల్ప్ అయితే నేర్చుకో, ఆ నోట్ చేసి పక్కన పెట్టుకో, లేకపోతే పక్కన పెట్టి. నెవర్ ఫైట్ విత్ అన్ క్రిటిక్, బికాజ్ క్రిటిక్ ఈస్ డూయింగ్ హిస్ జాబ్, అండ్ క్రిటిసిజం లేకుండా కళకి గ్రోత్ లేదు. అయితే జెన్యున్ క్రిటిసిజమా కాదా నిర్ణయించుకోవాల్సిన బాధ్యత నీది అని ఐ టేక్ దట్ వెరీ సీరియస్లీ. అవి నేను అలా నాకు V1. తర్వాత ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, నా దృష్టిలో ఇస్ పబ్లిసిటీ ఫెయిల్యూర్, మ్యాసివ్ పబ్లిసిటీ ఫెయిల్యూర్. అంటే ఈ సినిమా ఇలాంటిది, ఈ కథ ఇలాంటిది, దీనిలో వీళ్ళు ఉన్నారు అని టోటల్గా ఫెయిల్ అయ్యాం. నేను చెప్పాను మేము ఓవరాల్గా టీమ్ ఇప్పుడు అందరం కూడా ఎలా దానికి మహేంద్ర అండ్ గాజులపల్లి సుధీర్ కుమార్ గారు, మహేంద్ర, అఫ్ కోర్స్ దేర్ ఆల్ మై వెల్ విషర్స్. నా మేనేజర్ కిరణ్ కూడా ఉన్నాడు దానిలో అప్పుడు. అయితే ఏమైంది, డిలే అయిపోయింది మాది, కోవిడ్ రావడం వలన, కోవిడ్ షూటింగ్ వలన 6 నెలలు 7 నెలలు డిలే అయిపోయి, మార్చిలో నా షూటింగ్ అయిపోతే సెప్టెంబర్ రిలీజ్ చేసాను సినిమా. దాని బజ్ అంతా చచ్చిపోయింది, రకరకాల కారణాలు, కర్నూలు చావు 1000 కారణాలు అన్నట్టు. అయితే ఏంటంటే ఆ సినిమాని మీకు కరెక్ట్గా ప్రొజెక్ట్ చేసి ప్రజెంట్ చేయలేకపోయాం అనేది నాకు ఉంది. దానికి మీద వచ్చిన విమర్శలు కూడా నేను ఐ హియర్, బట్ ఆ సినిమా నాకు ఇష్టం. ఐ వోంట్ కాల్ ఇట్ మై వర్స్ట్. వన్ ఆఫ్ మై యాక్చువల్ క్రిటిక్ సికిందర్ అని, ఇది మోహన్ కృష్ణ గారు ఉత్తమ చిత్రము, అందుకనే దీనికి ఎవరు ఆడియన్స్ రారని రాశారు. కాబట్టి అది విచిత్రమైన, ఇప్పుడు ఎలా రియాక్ట్ అవుతారో ఒక్కొక్కరు, బట్ ఐ థాట్ దట్స్ అ గుడ్ వే ఆఫ్ పుట్టింగ్ ఇట్. సో వర్స్ట్ అమ్మాయి గురించి మీతో చెప్పాలి, నేను చూసాను, నాకు చాలా నచ్చింది. అదే నేను చెప్పేది. ఇప్పుడు మీలాంటి వాళ్ళు, నాకు కాటకట ప్రసాద్ గారు సీనియర్ నిర్మాత, ఆయన నా నంబర్ కనుక్కుని కృష్ణప్రసాద్ గారు నాకు ఫోన్ చేశారు. ఆయన మోహన్ కృష్ణ గారు చాలా బాగుంది మీ సినిమా, దయచేసి హార్ట్ బ్రేక్ తో మీరు ప్రేక్షకుల మీద కచ్చితోనో కోపంతోనో ఎవరి మీద కష్టంతో దయచేసి చెడ్డ సినిమాలు అంటే మీరు హార్ట్ బ్రేక్ గురి కాకండి, రకరకాల కారణాలు ఉండవు. దగ్గర నుంచి ఎప్పటికి రాదు, హార్ట్ ముక్కలైనా సరే రాదు అని మీరు ఒకప్పుడు, ఎందుకంటే నేను చూసాను కొంతమంది డైరెక్ట్ హర్ట్ అయిపోయి మీరు మీకు ఇదేరా తగిందని మీరు పాడైపోతారు అని చాలా పెద్దరికంగా ఆయన ఫోన్ చేసి, ఐ వాజ్ వెరీ టచ్డ్ యాక్చువల్లీ. ఆయనకు అవసరం లేదు కదా, అంత సీనియర్ ప్రొడ్యూసర్ గారు నా నంబర్ వెతికి పట్టుకుని ఫోన్ చేసి, అలా నాకు చాలా మంది చెప్పారు, చాలా మంది US నుంచి ఫోన్లు చేసి చెప్పారు. ఇప్పుడు YouTube లో పెట్టారు ఆ సినిమా, ఆల్మోస్ట్ 95% కామెంట్స్, ఈ సినిమా ఎలా మిస్ అయ్యాం మేము, ఇంత బాగుంది కదా, ఇంత బాగుంది కదా, ఇంత బాగుంది కదా. ఒకప్పుడు జరుగుతాయండి ప్రతి లైఫ్ లోను. గోరత దీప నాకు చాలా ఇష్టం ఆ సినిమా, బాబు గారిది, కానీ ఇట్ డిడ్ంట్ డూ వెల్ అట్ ఆల్. అయితే సో ఐ లైక్ దట్ ఫిల్మ్. నా వర్స్ట్ అంటే నాకు నేను క్రూయల్ గా చెప్పాలంటే ఐ వుడ్ సే బందిపోటు అండ్ మాయాబజార్. అవును, అసలు మీ ఇమేజ్ కింద బందిపోటు టైటిల్ కి ఎట్లా మ్యాచ్ అయిందండి? మీరు అసలే నేను ఒప్పేసుకున్న తర్వాత మీరు మళ్ళీ ఇంకా నన్ను మళ్ళీ కత్తి పెట్టి మీరు ఈ పోటు వద్దు, బందిపోటు అంటే కాదు. మీరు ఏంటంటే చరిత్రలో నాకు నచ్చిన సార్ ఒక అది యాక్చువల్లీ చాలా మంది తెలియదు, అది ద బ్రిగాండ్ అని ఒక కథల సంపుటి, అది కథల సంపుటి కాదు, స్మాల్ షార్ట్ స్టోరీస్ కలెక్షన్ అది అనమాట. ఎడ్గర్ వాలెస్ అనే ఒక రచయిత యొక్క ఇన్స్పిరేషన్తో
మా నాన్నగారు నిరుద్యోగ ఒక 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 అడాప్టేషన్ చేశారు కొంతకాలం క్రితం, మర్చిపోయాను నేను, నిరుద్యోగుడి విజయం లేకపోతే నిరుద్యోగి వాట్ ఎవర్ రెబెలియన్ అలా వస్తుంది పేరు. మా నాన్నగారు ఎప్పుడు అంటే ఎవరైనా ఎప్పుడైనా సరదాగా ఇది అటెంప్ట్ చేయాలని సినిమాకి, ఇప్పుడు పాత పుస్తకం అది ఇప్పుడు కాదు, నేను దాని ఆధారంగా తీసాను అది. ఒక కేపర్ లాగా ఉండాలి అని కొంచెం నరేష్ గారికి ఒక టైప్ ఆఫ్ ఇమేజ్ ఉంది కదా, దాన్ని బ్రేక్ చేద్దాం ఉంటాయి కదా ఏవో తపనలు, అది డింట్ వర్క్. అండ్ నేను 100% అనుకున్నది ఎగ్జిక్యూట్ చేయలేకపోయా ఆ సినిమాలో. మీరు అది సినిమా సక్సెస్ అయినట్టయితే బందిపోట్ల హ్యాట్రిక్ అయ్యి ఉండేది. ఇంకోటి మీకు టైటిల్ కూడా సార్, అది చాలా పెద్ద క్లాసిక్ టైటిల్ అది. రామారావు గారు హ్యాంగ్ ఓవర్ కూడా ఉంది కాదు, రామారావు గారిది బందిపోటు అవునవును, సుమన్ గారిది ఒకటి ఉంది, రెండు కూడా హిట్స్. అది మీరు చెప్పిన కాటకట ప్రసాద్ గారు ప్రొడ్యూస్. ఓహో నాకు తెలియదు. బందిపోటుకి ఓకే ఓకే. కాబట్టి అది సుమన్ గారు జైల్లో నుంచి వచ్చిన తర్వాత చేసిన ఫస్ట్ ఫిల్మ్ అది. దానికి కాటకట ప్రసాద్ గారు ప్రొడ్యూసర్. ఆ రెండు హిట్, మీది కూడా హిట్ అయితే బాగుండేది మేము అనుకున్నాం. బట్ అదే మిస్టేక్ జరిగిపోయింది. చూసిన ఒకటేంటంటే మీకున్న క్లాస్ ఇమేజ్ కి అది పెద్దగా సూట్ అవ్వలేదు. అదొక బందిపోటు ఎవరో తీసుంటే పేరెట్టారు కాబట్టి కొంత అది వస్తుంది. ఏంటండి మీరేంటి ఇప్పుడు ఒకసారి బాబు గారు బుల్లెట్ అని బాబు ఎవరైనా నవ్వుతే ఏమయ్యా అంత ముందు రమణ అంతకుముందు టేస్ట్ ఉందని ఇప్పుడు అది కూడా అనట్లేదు అని ఆయనే జోకేసి బుల్లెట్ దిగింది మనకే. రాజమొకటం చూసి విజయవాడలో చూద్దామని చెప్పి బిఎన్ రెడ్డి గారు నరసరాజు గారు వెళ్ళారట. నేను రాజమొకటం పేరు కరెక్ట్ కాదండి, కోడెతరాచని పెట్టండి అని అడిగారట నరసరాజు గారు. హే పిల్లవాడివేనాయా, రాజమొకటం అని పెట్టాల్సిందే అని ఈయన పాపం రెడ్డి గారు పెట్టారు. సినిమా రిలీజ్ అయింది. సినిమాకి వెళ్ళి చూస్తున్నారట. మధ్యలో ఇంటర్వెల్లో ఒకరిద్దరు మాట్లాడుకుంటున్నారట. రాజమొకటం అంటే ఏంట్రా అన్నట్టు, అది పట్టాకత్తిరా రాజమొకటం అనగానే ఆయన ఇన్వైపు చూసేట్టు, అందుకే చెప్పానండి అన్నట్టు. సినిమా అయిపోతుంది, క్లైమాక్స్ లో ముందు ఒకడు బిఎన్ రెడ్డి అంటే కొంచెం అభిరుచిగా దర్శకుడు అంటున్నాను, ఆయన కూడా ఇలా తగలడ్డాడు అంటే నేను అన్నట్ట హార్ష్గా తగలడ్డం ఏదో పాపం ఏదో మాట అన్నాడు. ఆయన చాలా అప్సెట్ అయిపోయారు. నిజంగా రాజమొకటం బాగుంటుందండి, మంచి సినిమా అది. కానీ ఒక్కప్పుడు మీరు అన్నట్టు వాళ్ళ ఒక ఇమేజ్ లో మిమ్మల్ని చూస్తున్నప్పుడు మీరు కంప్లీట్ లో ఆపోజిట్ ఇమేజ్ ట్రై చేశారనుకోండి, అవుట్ ఆఫ్ యువర్ ఎంతూసియాజం. మధ్యాహ్నం హత్య, అవునండి అవునండి, దాని గురించి నేను చెప్పాను. ఏంటి హత్య చేయలేక బయటకు వచ్చారా మీరు? చేయనండి, చాలా నా పద్ధతిలో చేశాను. ఆయనకు నచ్చల. బేసిక్గా ఏమైందంటే పాపం నేను రాము గారికి ఎప్పటికీ ఒక విషయంలో కృతజ్ఞుడండి. ఇది చాలాసార్లు అంతకుముందు కూడా ఒక ఇంటర్వ్యూ చెప్పాను. నాకు ఫస్ట్ బ్రేక్ ఇచ్చింది రామ్ గోపాల్ వర్మ గారు. ఎట్లా? ఎందుకంటే నేను చలి అని 2003లో షార్ట్ ఫిల్మ్ చేశాను. అది హైదరాబాద్ ఫిల్మ్ క్లబ్లో స్క్రీనింగ్ చేశాను నేను. ఇప్పుడు నేను 2001లో కెనడా నుంచి వచ్చిన తర్వాత తిరుగుతున్నా ఛాన్సెస్ కోసం. అందరూ నన్ను ఏమనేవారు, బాబు నువ్వు సరే చదువుకుని వచ్చావని చెప్తున్నావు, నువ్వు సినిమా తీయగలవు అని మాకేమిటి, నువ్వు ఎవరి దగ్గర అసిస్టెంట్ దగ్గర కూడా పనిచేయాలి, అసిస్టెంట్ డైరెక్టర్గా అంటే. నేను లేదు ఇలాగా, నేను ఏదైనా ఒక డెమో లాగా చేయాలి, లేకపోతే ఎవరికి నమ్మరు అని చెప్పి ఒక ½ an hour ఫిల్మ్ చేశానండి, చలి దాని పేరు. హారర్ ఫిల్మ్ అది, దెయ్యం కథ. నేనే మా ఇంట్లో షూట్ చేశాను, ఫ్రెండ్స్ యాక్ట్ చేశారు, నేనే షూటింగ్, నేనే ఎడిటింగ్, నేనే డబ్బింగ్ చేశాను ఇంట్లో, నేనే మిక్సింగ్ చేశాను. బ్యాక్గ్రౌండ్ స్కోర్ నా ఫ్రెండ్ విజయ్ అని పాప చేశాడు. ఇది నేను సారథి స్టూడియోస్లో వేసా. భరణి గారు చూశారు, అది చూసి చాలా బాగుంది, ఇంట్రెస్టింగ్ ఉంది మోహన్ కృష్ణ. అప్పుడే భూత్ వచ్చింది రామ్ గోపాల్ వర్మ గారి. రాముకి నచ్చుతుంది ఇది, నేను రాముకి ఇచ్చి ఒకసారి నీకు పరిచయం చేస్తానని నన్ను పరిచయం చేశారు ఆయన. రామ్ గోపాల్ వర్మ గారికి ఇచ్చాను నేను సీడీ. ఆయన అప్పుడు చాలా పీక్, రామ్ గోపాల్ వర్మ పీక్లో ఉన్నారు, ప్రొడ్యూస్ చేస్తున్నారు సినిమాలు. కలిసాను నేను ఆయన ఇంట్లో. కలిసినప్పుడు ఓకే అని చెప్పేసి ఆయన సీడీ తీసుకుని ఒక స్క్రిప్ట్ ఇచ్చారు. ఒక స్క్రిప్ట్ ఉంది, నేను ఒకసారి చదివి, నేను బయటకు ఒక పని మీద వెళ్తున్నాను, ఆయన ఇంట్లోనే, నువ్వు చదివి 150-160 పేజెస్ చదివి నీ అభిప్రాయం వాట్ యూ థింక్ అని చెప్పు అన్నారు. సరే ఆయన ఓకే నేను చదివాను. ఆయన చూస్తానన్నారు. మరి ఎంత చూసారో నాకు తెలీదు, నా అనుమానం 10 నిమిషాలని చూసుంటారు ఆయన. నేను అక్కడే కూర్చుని నేను చదివి నేను అనుకున్న నోట్స్ రాసేసా దాని మీద. ఆయన వచ్చారు ఈవినింగ్, మోహన్ అంటే చదివానండి బాగుంది, బట్ ఐ ఫీల్ దీస్ థింగ్స్ కెన్ బి డన్ ఫర్ బెటర్మెంట్ అని అభిప్రాయం అని చెప్పేసి. ఆయన 10 నిమిషాలలో చూసి ఓకే ఇది అప్పటికి టైటిల్ లేదు సినిమాకి, ఇది నేను హిందీలో తెలుగులో 2 ప్లాన్ చేస్తున్నాను, తెలుగు యువర్ డైరెక్టింగ్ అన్నారు. నాకు ఒక్క నిమిషం అర్థం కాల. ఓకేనండి, సో నేను మిగతా వివరాలు నేను తర్వాత మాట్లాడతాను, బాంబే నేను వెళ్ళిన తర్వాత నీకు చెప్తాను, నువ్వు ఎప్పుడు రావాలో అప్పుడు వచ్చేద్దు కానీ మనం వీళ్ళు డిస్కస్ లేటర్ అనేసారు. నేను ఓకేనండి అని బయలుదేరిపోయాను. బయలుదేరిన మధ్యలో సగం దూరంలో మళ్ళీ ఆయన ఫోన్ చేశా, రాము గారు నేను కరెక్ట్గానే విన్నానా, డిడ్ యూ సే వాట్ యూ సెడ్ అన్నాను. వై ఆర్ యూ సో ఎందుకు దానిలో అంత ఆశ్చర్యపోవాల్సింది, యువర్ డైరెక్టింగ్ ది ఫిల్మ్, ఐ సా ఇట్, యూ కెన్ డూ అ ఫిల్మ్ అన్నారు. నీకు చూశాను నేను, యూ కెన్ ఈజీలీ డైరెక్ట్ అన్నారు. ఐ వాజ్ థ్రిల్డ్. రామ్ గోపాల్ వర్మ అంటే అప్పుడు నాకు ఒక కొత్త వరవడి సృష్టించిన దర్శకుడు ఆయన. నాకే కాదు మాకు మొత్తం జనరేషన్ మనకు ఇంపాక్ట్ అది. ఐ వాజ్ వెరీ హ్యాపీ అండ్ ఇట్ స్టార్టెడ్.
అండ్ వీ హ్యాడ్ ఎ గ్రేట్ రిలేషన్షిప్. ఆయన పూర్తిగా నన్ను నమ్మారు, స్క్రిప్ట్ ఇచ్చారు. నేను బాంబే వెళ్ళాను, ఐ సాట్ విత్ ద రైటర్స్ అండ్ నేను అనుకుని చెప్పాను. నేను తెలుగు వర్షన్ నేను రాశాను మొత్తం, డైలాగ్ వర్షన్ రాసిన తర్వాత షూట్ జరిగిన. షూట్లో కూడా రాము గారు ఎప్పుడు రాలా, రష్ కూడా చూడలే ఆయన, కేవలం స్టిల్స్ చూశారు. అంతా ఈ ఫైనల్ కట్ చూసిన తర్వాత ఆయన నేను ఇది లేదు, సంథింగ్ ఈజ్ మిస్సింగ్. నాకు అది అర్థం కాల. నేనేంటి, ఐ కేమ్ ఫ్రమ్ ఫిల్మ్ స్కూల్. ఆ టైటిల్ ఆయన పెట్టి అప్పటికి టైటిల్ మీదనే వర్క్ చేశారా? టైటిల్ తర్వాత డిసైడ్ అయింది. తర్వాత డిసైడ్ సినిమా తర్వాతనే ఆయన పెట్టుకున్న టైటిల్. అంతే అంతే. నేను సంబంధం అంటే నేను కొంచెం దాంతో డిస్కస్, ఐ వాజ్ నాట్ వెరీ హ్యాపీ విత్ ద టైటిల్. అది కూడా జరిగింది కొంత. బట్ ఎనీవే ఫైనల్ ఐ సెడ్ ఓకే, రాము గారు ఓకే అన్నారు కాబట్టి దాన్ని ప్రాబ్లం అక్కడ లేదు అసలు. ఆయన నేను చేసిన కట్టే ఆయనకు నచ్చలా. ఆయన అన్నారంటే కొన్ని బాగున్నాయి కానీ ఓవరాల్గా ఇంపాక్ట్ నాకు, నేను దాని ఒక క్యారెక్టర్ స్టడీగా చేశాను పర్సనల్లీ. బికాజ్ ఒక మిడిల్ క్లాస్ వాడు అనుకోకుండా భార్యను చంపితే తన పిల్లల కోసం ఎలా తపన పడ్డాడు, ఆ క్రైమ్ని కవర్ చేసుకోవడానికి పొరపాటు మీద పొరపాటు ఎలా చేశాడు, ఇది స్టోరీ. ఫర్ మీ ఇట్ వాజ్ ఇండిపెండెంట్ క్యారెక్టర్ స్టడీ. ఇలాగా నేను అప్పుడు యూరోపియన్ సినిమా ఇన్ఫ్లుయెన్స్లో వాటిలో ఒకలా చేశాను. ఆయన ఫర్ సమ్ రీజన్ హీ డింట్ లైక్ ఇట్, ఇట్ ఈస్ నాట్ హౌ ఐ వాంటెడ్ టు బీ అన్నారు. బట్ ఇట్ వాజ్ వెరీ, రాము గారు బయట సెన్సేషనల్ ఇమేజ్ ఉన్నా ఈజ్ అ వెరీ నైస్ పర్సన్ అండి. ఐ రియలీ లైక్ హిమ్. కొన్ని విషయాల్లో ఫ్రాంక్గా ఉంటారు, ఐ లైక్ దట్ ఆల్సో. సెంటిమెంటల్గా ఉండరు. సెంటిమెంట్స్ అంటే ఆయన చిరాకు, విచ్ ఐ ఆల్సో లైక్ అబౌట్ హిమ్. మీకు సెంటిమెంట్స్ అంటే సెంటిమెంట్స్ అంటే హ్యాపీ బర్త్డేలు, గుడ్ మార్నింగ్లో ఆయనకి ఎక్కువ నచ్చవు, విచ్ ఐ హ్యావ్ నో ప్రాబ్లమ్ విత్. నాకు కూడా అవేం పెద్ద ఉన్నా కూడా నేను పట్టించుకోను అంత. సో ఆయన చాలా ఓపెన్గా ఇది నాకు మోహన్ నాకెందుకు అర్థం కావట్లేదు, నాకెందుకు నేను వేరేగా ఊహించుకున్నాను, ఇది అలా లేదు. ఐఎమ్ సో సారీ సార్, మధ్యలో మీరు రష్ చూస్తున్నా మీకు ఏమన్నా ప్రాబ్లం ఉంటే డ్రాప్ అయ్యారా? ఆయన డ్రాప్ మ్యూచువల్గా నేను వాళ్ళ ఆఫీస్కి వెళ్ళాను, ఈ మాట నాకు చెప్పారు. నాకు ఒక ఆఫర్ ఏమన్నారంటే, మీరు సినిమా నుంచి బయటకు వెళ్ళిపోకర్లేదు, ప్లీజ్ కంటిన్యూ యువర్ కాంట్రిబ్యూషన్, కొలాబరేషన్, సమ్మన్ ఎల్స్ విల్ కంప్లీట్ ద ఫిల్మ్ అన్నారు. నేను అన్నా అది కరెక్ట్ కాదండి, ఐ వర్క్ యాజ్ అ డైరెక్టర్ ఫిల్మ్, ఐ కాంట్ షిఫ్ట్ టు బీయింగ్ కో-డైరెక్టర్. అప్పటికి రామ్ గోపాల్ వర్మకు ఉన్నటువంటి క్రేజ్కి వాటికి ఆయన ప్రొడక్షన్లో నుంచి సినిమా చేసి బయటికి రావటం అనేటువంటిది ఇట్ వాజ్ అంటే నేను బాగా హర్టనింగ్ అనిపించింది చాలా అండి. ఐ వాజ్ నేను కానీ అక్కడ ఉండడం అలా ఆ వేరే రోల్లో కంటిన్యూ అవడం నాకు నచ్చలా. దట్ ఐ థింక్ ఈజ్ నాట్ రైట్ అండి. మీది కృష్ణవంశీది సేమ్. ఐ వాక్డ్ అవుట్. ఐ సెడ్ సార్ మీరు నేను నమ్మారు, థ్యాంక్ యూ సో మచ్, నాకు ఇంత ఆపర్చునిటీ ఇచ్చారు, నేను నా పద్ధతిలో నేను చేసేసా సినిమా, మీకు అది నచ్చలేదు, ఐ రెస్పెక్ట్, ఇట్స్ ఎ మ్యూచువల్ క్రియేటివ్ డిఫరెన్స్ అనుకుందాం. కాబట్టి ఇక్కడ నేను కంటిన్యూ అయ్యి నేను వేరేగా పక్కన నిలబడి వేరే వాళ్ళు చేస్తుంటే అది కరెక్ట్ కాదు సార్, ఐ కాంట్ టేక్ ఇట్, సో ప్లీజ్ లెట్ మీ గో అన్నాను. వచ్చేసాను నేను. వచ్చిన వెంటనే రాము గారు నాకు ఫోన్ చేసి, మోహన్ ఇట్స్ నాట్ అబౌట్ ట్రస్ట్, ఇట్స్ నాట్ అబౌట్ నీకు టాలెంట్ ఉందా లేదా, జడ్జ్మెంట్ కాదు, ఇది ఎక్కడో మిస్ అయింది మన కమ్యూనికేషన్, నేను అనుకున్నట్టు లేదు, అంతే తప్ప నీ టాలెంట్ నేను జడ్జ్ చేయట్లేదు, నీ ఎబిలిటీస్ నేను క్వశ్చన్ చేయట్లేదు అని క్లియర్గా చెప్పారు. ఆ తర్వాత 2-3 రోజుల తర్వాత చాలా ఆశ్చర్యంగా రామ్ గోపాల్ వర్మ గారి మేనమామ అనుకుంటా మురళీ గారు, ఆయన నాకు ఫోన్ చేశారు. సుబ్బరాజు గారు, మురళీరాజు గారు, సుబ్బరాజు గారు బావగారు, మురళీ గారు అనుకుంటా, చేసి మోహన్ గారు అని చాలా, మీరు ప్లీజ్ డోంట్ ఫీల్ డిస్హార్టెండ్, ఐ నో యూ హ్యావ్ టాలెంట్, ఇది ఒక ప్రాక్టికల్, ఎవరు అంటారండి, ఇది ఒక ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అనుకోండి, ఇది ఒక సినిమా మీరు ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ వచ్చింది అనుకోండి, కాబట్టి మీరు ఎటువంటి డిసప్పాయింట్మెంట్కి గురి అవ్వకండి, వీ నో యూ హ్యావ్ ద ఎబిలిటీ, బట్ క్రియేటివ్గా ఏదో వర్కౌట్ అవ్వాలి, అలాగే ట్రీట్ చేయండి తప్ప పర్సనల్గా మీ టాలెంట్ని ఆయన జడ్జ్ చేయట్లేదు, రాము అలాంటి వ్యక్తి కాదని. లేదు సార్, నాతో మాట్లాడారు, ఐ రియలీ అప్రిషియేట్, ద ఓన్లీ థింగ్ ఐమ్ ఫీలింగ్ బ్యాడ్ అబౌట్ ఈస్, ముందర తెలుసుంటే అట్లీస్ట్ ఆయనకి ఏం కావాలో నేను తెలుసుకోగలిగేవాడిని, ఆయన నన్ను నమ్మడం ఒక విధంగా నాకు వరం అయింది, శాపం కూడా అయింది, ఐ కాంట్ డూ ఎనీథింగ్ అబౌట్ ఇట్ అన్ఫార్చునేట్లీ, బట్ ఐ కెనాట్ కంటిన్యూ దేర్ సార్ అని చెప్పి వచ్చేసాను. వచ్చి నేను ఒక 1 month ఐ వాజ్ వెరీ డిస్టర్బ్డ్. నేను ఎంతో అభిమానించే కొద్ది దర్శకుల్లో రామ్ గోపాల్ వర్మ గారు ఒకళ్ళు, ఆయన ఎందుకు నేను ఆయన్ని ఇంప్రెస్ చేయలేకపోయాను, వెరీ డే గో రాంగ్ ఏంటి, నేను చదువుకు వచ్చానే, వరల్డ్ సినిమా చూశాను, ఇదంతా చూశాను, ఏంటి నేను తీలేకపోయాను ఏంటి, ఎక్కడ నేను స్క్రిప్ట్ తప్పుగా అర్థం చేసుకున్నాను, తెలుగులో రాసింది నేనే, డిస్కషన్లు చేసాము, వాట్ ద హెల్ హ్యాస్ గాన్ రాంగ్, నాకు అర్థం కాలేదు. విపరీతంగా నేను డిప్రెషన్లో, డిప్రెషన్ అంటే అస్థిమితంలోకి వెళ్ళిపోయా. అప్పుడు మా అమ్మగారు ఒకటే మాట ఏమన్నారంటే, రే నువ్వు అభిమానించే ఒక దర్శకులు నాకు ఎందుకో వర్కౌట్ అవ్వలేదు అన్నారు. ఇప్పుడు నెక్స్ట్ నీకేం తెలియాలంటే నువ్వు తీయగలవు లేదా నీకు తెలియాలి కదా. ఇంట్లోకి వచ్చి నువ్వు ఊరికే ఏడుస్తూ కూర్చుంటే పని జరగదు. నువ్వు ఒక సినిమా చెయ్యి, నాకు కావాలంటే నేను ఆల్రెడీ 3,000 రూపాయల్లో చలి అని చేసావు, 3 లక్షల రూపాయల్లో చెయ్యి, నా ఎఫ్డి బ్రేక్ చేసి ఇస్తాను నీకు, లేదా ఎక్కడక్కడ ఏమైనా సంపాదించుకో, 6 లక్షల్లో ఎంత సినిమా తీను, నీకు పెట్టుకునే టెస్ట్ అది.
నువ్వు సినిమా తీయగలవా లేదా. నాకు ఆల్రెడీ పిహెచ్డి అక్కడ రెడీగా మధ్యలో ఆపి వచ్చాను నేను. అవును, మా యూనివర్సిటీలో పిహెచ్డి చేసేసుకో వెళ్ళి హాయిగా నువ్వు ఇంకా మర్చిపోయి ఇంకా సినిమాలు నాకు రావు తీయడం అని ఫిక్స్ అయిపో. కానీ ఒక ప్రయత్నం చేయి. ఎవరో అన్నారని నువ్వు ప్రయత్నం మానకు. మేబీ ఆయనకు నచ్చపోవచ్చు, ప్రజలకు నచ్చచ్చుగా. హౌడీలో నీకు నువ్వు టెస్ట్ పెట్టుకుని ఒక ప్రాపర్ అటెంప్ట్ ఒకటి చేయి. నువ్వు నమ్మిందే చెయ్యి. కుదిరింది, లేకపోతే నోరు మూసుకుని పెట్టేబడే చదువుకు వెళ్ళిపో, చదువుకో, పిహెచ్డీ చేసుకో, హాయిగా వేరే ప్రొఫెషన్ ఎంచుకోను అని చెప్పారు. ఐ సెడ్ ఓకే. దెన్ మా అమ్మగారు నేను డబ్బులు ఇస్తాను రా 3 లక్షలు అన్నారు. 3 లక్షలు ఏం తీస్తాం అప్పుడు కూడా. ఇలాంటి కెమెరా, డిజిటల్ కెమెరా. భరణి గారు అప్పుడు మళ్ళీ భరణి గారు సీన్లోకి వచ్చారు. పలకని పిలిచి ఏంటి అసలు ఎలా అయింది, నేను ఇంత నమ్మిన నిన్ను పంపించాను, ఏమైందంటే ఇది సార్ జరిగింది, ఎవరు తప్పు అని చెప్పలేము, ఇలా జరిగిపోయింది. లేదు సార్ నేను కథ ఉంది నా దగ్గర, గ్రహణం అని చదువుతారని. చదివి అద్భుతంగా ఉంది, నేను చేస్తా, డబ్బులు తీసుకోను, వారం రోజులు డేట్స్ ఇస్తాను నీకు, ఎవరు బాగుంటారు టకటక. జయలలిత గారిని ఆయనే ఫోన్ చేసి చెప్పారు. నాకు చాలా, నేను కూడా అనుకున్నాను, ఆవిడ అందరూ అమిరారు. అమిరిన తర్వాత ఒక 19 డేస్లోనే ఎంతో మేము చేసాం ఆ సినిమా. చేసి ఎడిట్ అయ్యి భరణి గారు చూసి చాలా బాగుంది, నేషనల్ అవార్డ్స్ పంపించు అని చెప్పారు. పంపించా. దానికి బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ వచ్చింది. ఫస్ట్ బెస్ట్ ఫిల్మ్ భారతదేశంలో ఉన్న అన్ని భాషల్లో డెబ్యూ ఫిల్మ్స్ లోనే బెస్ట్ డెబ్యూ వచ్చింది. ఫస్ట్ ఫోన్ కాల్ నాకు వచ్చింది రామ్ గోపాల్ వర్మ గారి ఆఫీస్ నుంచి. దట్ ఈస్ ద బ్యూటీ. సుబ్బరాజు గారు సుమన్ ఫోన్ చేసి కంగ్రాట్స్ మోహన్, ఆల్ ద బెస్ట్ అని చెప్పారు. ఐ సెడ్ దట్ ఈస్ లైక్ ఎ జెంటిల్మన్, అంటే ప్రొఫెషనలిజం అది. అంటే we know anyhow you have started your directorial career with Ram Gopal. నేను చాలా ఓపెన్ గా చెప్తాను. అంటే ఒక అరగంట 45 నిమిషాల మీటింగ్ లో నన్ను డైరెక్టర్ గా గుర్తించి నాకు బ్రేక్ ఇచ్చింది రామ్ గోపాల్ వర్మ గారు. అది వర్కౌట్ అయిందా లేదనేది సెకండరీ, బట్ ఐఎమ్ ఆల్వేస్ గ్రేట్. డిపెండ్స్ అపాన్ బట్ అది ఎవరు ఎలా రియాక్ట్ అవుతారు, అది గట్స్ కదండి. నేను అడిగాను ఏమండి మీ సినిమాలు నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ తీస్తున్నారు కదా, నేను ఒక సినిమాకి డైలాగులు రాస్తానండి అన్న. బాబు నేను ఇప్పటికే ఫ్లాప్లు ఇస్తున్నాను, నిన్ను పెట్టుకుంటే ఇంకా ఫ్లాప్లు ఇస్తాను. మేము బాంబేలో గ్రేట్ టైం విత్ నవ్వు ఆగలేదు అసలు. ఆయన ఎప్పుడు బయటికి వెళ్ళినా, నేను బాంబేలో వర్క్ చేస్తున్నప్పుడు ఆయనతో పాటు ఎక్కడికి వెళ్ళినా సరదాగా నాతో రా అని చెప్పి కారులో మేము వెళ్తూ ఉండేవాళ్ళం. చాలా కబుర్లు. ఆయన ఫస్ట్ చాలా ఎఫెక్షనేట్గా ఉండేవారు. వెరీ స్వీట్ పర్సన్ యాక్చువల్లీ. ఇన్ పర్సనల్ లైఫ్ ఆల్సో ఎటొచ్చి ఆయన కొన్ని భేషజాలు, కొన్ని ఆర్టిఫిషియాలిటీస్ నచ్చవు. చాలా బ్లంట్ గా విషయాల్లో ఉంటారు. అంతటి రామ్ గోపాల్ వర్మ చాలా కష్టాల్లో పడ్డాడు, ఏం చెప్తారు మీరు ఇప్పుడు? సార్ ఇట్స్ అ పర్సనల్ థింగ్. ఆయన కష్టాల్లో పడ్డారు. ఆయన చాలా నేను ఎక్కడ చూసినా చాలా చీర్ఫుల్ గా కనపడుతున్నారు ఆయన. ఐ డోంట్ నో హౌ పెద్ద రీజన్ డిఫికల్టీస్, బట్ ఎక్కువ నేను ఒక విషయం నేను అడ్మిట్ చేయాలండి. నేను ఆయన వర్క్ ఫాలో అవడం, ఆయన కూడా ఫాలో అవడం మానేసా ఈ మధ్య. కొంతకాలం తర్వాత నేను ఒక ఫిల్మ్ మేకర్ గా నేను ఆయనకి ఫాలో అవ్వట్లేదు, ఎందుకంటే ఆయన కూడా చాలా తగ్గించేశారు, వేరే అప్లికేషన్స్ లో పడిపోయారు ఆయన. ఒక తరం అంతా తరానంతా ఇప్పటికీ అది దట్ రిమైన్స్ అండి. ఇన్ఫ్లుయెన్స్ ఆ 90లు లేట్ 80 ఎర్లీ 90s దశకం, ఎంటైర్ 90 దశకంలో రామ్ గోపాల్ వర్మ ప్రభావం లేదు అని చెప్పిన వాళ్ళు అబద్ధమే. హీ హాస్ చేంజ్డ్ ద వే తెలుగు సినిమా ఈజ్ మేడ్. నాట్ ఓన్లీ దట్ అండి, హిందీ సినిమాని ప్రగాఢంగా ప్రభావితం చేసి ఇప్పుడు వస్తున్న ఇండిపెండెంట్ సినిమాకి యాక్చువల్ విత్తనాలు పాతింది రామ్ గోపాల్ వర్మ గారు నా దృష్టిలో. ఒక మనోజ్ బాజ్పేయిలు, ది అనురాగ్ కాశ్యప్స్, ది విశాల్ భరద్వాజస్, వాళ్ళందరూ రామ్ గోపాల్ వర్మ గారితో వర్క్ చేసిన వాళ్ళు. బికాస్ ఐ వాస్ దేర్ వాచింగ్ దట్. తర్వాత షమిత్ అమీన్, ప్రవాల్ రామన్, ఆల్ దీస్ యంగ్, ఒక ఆఫీస్ ఇట్స్ బస్లింగ్ విత్ ఎనర్జీ అనమాట, యంగ్ టాలెంట్ తో. జైలుకి వెళ్తాడంటారా అసలు ఈ మధ్య నేను నిజంగా ఫాలో అవ్వలేదు సార్. ఇప్పుడు ఇంటి చుట్టూ పోలీసులు అందరూ నిజంగా తెలీదు. అరెస్ట్ కు రంగం సిద్ధమైంది కదా. నిజమండి సార్, మీరు ఏ లోకంలో నిజంగా నేను ఈ ప్రమోషన్ నాకు అసలు నిజంగా తెలీదు. నిన్న మార్నింగ్ నుంచి పోలీసులు సరౌండింగ్ లో ఉన్నారు, సెర్చింగ్ లో ఉన్నారు, ఎక్కడ దొరుకుతాడా అని చెప్పేసి ప్రయత్నాలు చేస్తున్నారు. ఏదో అబ్స్కండ్ లో ఉన్నారు, పరారీలో రామ్ గోపాల్ వర్మ. బాబా ఇప్పుడు నేను వెళ్ళి వెంటనే ఐ మస్ట్ చెక్ ద సోషల్ మీడియా, బట్ నేను ఎక్కువ సోషల్ మీడియాలో ఉన్నాను. ప్లస్ ఈ పబ్లిసిటీలో నేను అసలు చూడలేదు. బట్ అంటే ఇంకొక సెన్సేషనల్ మ్యాటర్, ఇప్పుడు ఈ డైరెక్టర్స్లో ఈ రామ్ గోపాల్ వర్మ ఎంత సెన్సేషన్, ఎంత ఫైర్ బ్రాండో, ఎంత తిక్కో, ఎంత చాదస్తం, ఎంత పొగరు, ఎన్ని రకరకాల ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసినటువంటి వ్యక్తి రామ్ గోపాల్ వర్మ. అలాగే రచయితల్లో ఇవన్నీ కలిసినటువంటి వ్యక్తి చలం గారు. ఆయన చలం గారి గ్రహణంతోనే మీరు డైరెక్టర్ అయ్యారు. అవును, ఆ కథ అవును దోషగుణంతోనే మీరు డైరెక్టర్ అయ్యారు. అవును. చలం గారి మీద మీ అభిప్రాయం ఏంటి? చలం గారు
నేను ఈ మధ్య భలే మంచిగా అడిగారు మీరు. ఈ మధ్య నేను తెలంగాణ ఆత్మకథ చదివానండి. చాలా రోజులు నేను ఎందుకో చదవలేదు అది. ఆయన మిగతా రచనలు చదివాను కానీ అసలు అనూహ్యమైన జీవితం అది. ఇప్పుడు నేను ఆయన ఆత్మకథ సినిమా తీస్తే ఇప్పుడు మీరు షాక్ అవుతారు. అనూహ్యం అసలు. అలాంటి జీవితం, అలాంటి అసలు ఎలా బతకగలిగారు ఆ టైంలో ఆయన? అంత అంటే సమాజం నుంచి బహిష్కృతులైపోయి, వ్యక్తిగత జీవితం అస్తవ్యస్తం అయిపోయి, పిల్లలు, ప్రతిదీ కాన్ఫ్లిక్టే, ఆరోగ్య సమస్యలు. కానీ ఇది ఏదో నమ్మకం. ఒక పక్కన దైవ చింతన, దైవత్వం గురించి సెర్చ్, ఇంకో పక్కన స్త్రీ గురించి ఆయనకున్న కాంట్రడిక్షన్స్. చాలా ఓపెన్ గా కాంక్ష నేను వదులుకోలేకపోతున్నాను, స్త్రీ కాంక్ష వదులుకోలేకపోతున్నాను, కోరికను జయించలేకపోతున్నాను, కానీ నాకు దేవుడు అనేవాడు నాకంటే కూడా స్త్రీయే నాకు దేవత, స్త్రీత్వంలోనే నా దైవత్వం చూసుకుంటానని ఒక పక్కన. రమణ మహర్షి భగవాన్ గారి ఇన్ఫ్లుయెన్స్ వచ్చిన తర్వాత ఆయన పట్ల ఆకర్షణ, కానీ పూర్తిగా దైవ చింతన పట్ల కూడా ఆయనకు ఒక కంక్లూజివ్గా ఆయనకి ఏం అనిపించక అదో స్ట్రగుల్. రచనలో స్ట్రగుల్, రచనలో ఇది ఏది ఒక తీర్మానించలేని పరిస్థితి. కొన్ని విషయాలు అనే అంత తీర్మానించుకోలేని పరిస్థితుల్లో ఉన్నటువంటి వ్యక్తి తన ద్వారా తన పట్ల ఒక అభిప్రాయాన్ని తీర్మానించుకోవటం అనేటువంటిది సాధ్యపడే విషయం. కష్టం అండి. అదే నేను చెప్తున్నా కదా, ఇట్ ఈస్ లైఫ్ ఆఫ్ కాంట్రడిక్షన్స్. రచనలో కూడా మీకు ఇప్పుడు దోషగుణం మీరు కథ తీసుకుంటే నేను ఒక 10 పేజీలు అడాప్ట్ చేశాను, మిగతా 20 పేజీలు గందరగోళంగా ఉంటుంది. ఆయన ఏ తోస్తే అది రాసేసేవారేమో. ఇప్పుడు కొడవటిగడ్డి కుటుంబరావు గారిలో ఉన్న స్ట్రక్చరల్ ఇంటెగ్రిటీ పర్ఫెక్ట్ స్ట్రక్చర్ లో ఉండదు కుటుంబరావు గారి కథ. మీకు అలా ఉండదు తెలంగాణ కదా, గందరగోళంగా ఉండదు. మధ్యలో ఇప్పుడు ఎక్కువగా భావోద్వేగాలకు విపరీతమైన ఎమోషనల్ పర్సన్ అనుకుంటా. ఇప్పుడు మధ్యలో కథ సగంలో రాస్తూ మధ్యలో ఒక 5-6 పేజీలు ఏదో రాసేస్తారు ఆయన, ఏదో టాపిక్ డైవర్ట్ అయిపోతుంది, మళ్ళీ కథలోకి వస్తారు. కానీ తెలంగాణ గురించినటువంటి వివాదాలు ఇవన్నీ పుంఖాలు దొరుకుతుంటాయి. ఆయన విమర్శించే వాళ్ళు చాలా ఉంటాయి, విపరీతమైనటువంటిది. అవును. ఒక సందర్భంలో నేనంటాను, ఏదైనా ఒక వ్యవస్థను మనం విమర్శించేటప్పుడు ఆ వ్యవస్థ అనేటువంటిది పూర్తి స్థాయిలో అది షేపప్ అయినప్పుడు మాత్రమే దాని తాలూకు లోటుపాట్లు తెలుస్తాయి. అప్పుడు మాత్రమే దాన్ని మనం విశ్లేషించగలుగుతాం, దాంట్లో నుంచి మంచి చెడ్డల గురించి మాట్లాడుకుంటాం. సినిమా ఇండస్ట్రీ మీద చలంగారు కక్కినంత విషం మరెవరు కక్కలేదండి. ఎందుకండి? అవునవును. ఎందుకు అంత విచిత్రమైన ట్రెండ్ సార్. ఈ రోజు నేను ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నా కూడా, లో ఎథిక్స్ ఉంటాయా ఇండస్ట్రీలో అని ఒకళ్ళు అడిగారు నన్ను. నేను ప్రపంచంలో లేని లో ఎథిక్స్ సినిమా ఇండస్ట్రీలో ఉండవండి. మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ తో నేను ప్రైవేట్ గా నా జీవితంలో చూసే సన్నివేశాలు ఎంతో ధైర్యంగా కొంతమంది నటులు నటిస్తుంటారు కాబట్టి తెర మీద, వాళ్ళు సిగ్గులేని వాళ్ళగా మీకు అనిపిస్తారు, ముద్దు పెట్టుకుంటారు. మన జీవితంలో నేను ముద్దు ప్రైవేట్ గా చేస్తాను కదా, అది వాళ్ళు పబ్లిక్ గా నటిస్తారు పాపం. అది మీకు ఏంటి, ఎలా చేస్తారు వాళ్ళు, సిగ్గుచారం లేదా వీళ్ళని మీకు అనిపిస్తుంది. కానీ చాలా గొప్ప కళ అది. దానికి చాలా ధైర్యం కావాలి, నటులు చాలా కరేజ్ ఉంటే కానీ మీరు నటులు అవ్వలేరు. మనకి బయట ఇక్కడ కూర్చొని చెప్పడం ఈజీ. చలంగారే కాదండి, ఆ టైంలో చాలా మంది సినిమా అనేది ఒక హారబుల్. ఇంకోటి నాకు గుర్తుంటే గాంధీ గారు కూడా సినిమాని విమర్శించారు, మీడియం ని. గాంధీ గారు సినిమాను విమర్శించడం వేరే, సినిమా ఇండస్ట్రీ బాగుంది బాగలేదు మీడియమే కరెక్ట్ కాదన్న వాళ్ళు ఉన్నారు. అది ఎంత దారుణమైన విమర్శ అంటే, ఎట్లాగంటే నేనేమన్నా అది కొంత మనం ఏకీపించాల్సిన అవసరం లేదు, ఏకీపించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను ఎప్పుడు ఆయన మాల పిల్లకి ఆయన స్టోరీతో చేశారు, కానీ మళ్ళీ సగంలో వచ్చేసారు అనుకుంటా కదా, దాన్ని తిడతారు. అసలు సినిమా వాళ్ళంటే ఒక అస్పృశ్యులు, అంటరాని వాళ్ళు, దుర్మార్గులు, నీచులు, నీతిబాహుయులు, అసలు సినిమా అనేటువంటిది ఒక అసహ్యకరమైనటువంటి వ్యవస్థ అన్నంత స్థాయిలో ఆయన రాసిన లెటర్స్ అండి. ఉండొచ్చు, దారుణమైన చదవలేదు. కానీ నేనేమంటానంటే, సినిమా వ్యవస్థ మీద ఒక వ్యవస్థ అప్పుడప్పుడే తప్పటడుగులు వేస్తుంది. 1940s, 30s and 40s లో మీ మాలపిల్ల వచ్చింది, 44 ఆ ప్రాంతంలో మీ మాలపిల్ల వచ్చింది. ఆనాటికి సినిమా అనేటువంటిది తప్పటడుగులు వేస్తున్నటువంటి పసిబిడ్డ, ఆ పసిబిడ్డ మీద అకృత్యం చేసినంత స్థాయిలో మాట్లాడేవారండి. ఎందుకు అట్లా చేస్తారో నాకైతే అర్థం కాదు. నేననేది ఏంటంటే, గొప్ప రచయితలు, గొప్ప వ్యక్తులు అవ్వక్కర్లేదు, గొప్ప అన్ని విషయాలను సదభిప్రాయాలు వాళ్ళకి ఉండక్కర్లా. నేను అట్లా అనుకుంటా, జీవితాంతం ఆశించినటువంటో లేకపోతే చెప్పినటువంటి దాని మీద నిలబడ్డారా? ఏ నాస్తికత్వాన్నో ఏ హేతువాదాన్ని సమర్థిస్తూ బిగినింగ్ లో రచనలు రచించారు, ఏ ఛేదస్థాలని ప్రశ్నిస్తూ మీరు రచనలు కొనసాగించారో, అలాంటి మీరు పోయి చివరి జీవితంలో ఆశ్రమ జీవితం ఉంటూ రమణ మహర్షి శాస్త్రం దగ్గర కూర్చొని మీరు సాధించింది. కానీ ఆత్మకథలో ఆ వైరుధ్యం ఉందండి. చాలా మంది ఆయన నాకు తెలిసి ఆయన రమణ మహర్షి
టైంలో కూడా ఆయన అంత ఆనందంగా లేరు. ఆయనకేమీ అది దాన్ని పూర్తిగా కూడా ఆయన ఆకలింపు చేసుకుని లేకపోతే దాన్ని ఏమంటారు పూర్తిగా నమ్మారని నేను అనుకోవట్లా. ఆత్మకథ చివరిలో వరకు మాత్రం ఆ స్ట్రగుల్ కంటిన్యూ అవుతూనే ఉంది. ఇదేమిటి అంటే ఈయన చెప్తోంది ఫిలసాఫికల్గా ఆయనకు అర్థం అవుతున్నా కూడా దాన్ని పరిపూర్ణంగా జీవితానికి అన్వయించుకోలేకపోయారని నాకు అనిపించింది. ఎక్కడో స్ట్రగుల్ అయ్యారు ఆయన. అయితే ఆయన కొన్ని చెప్పిన విషయాలు కొన్ని విషయాల్ని పటాపంచలు చేయగలిగే ఒక కాంటెక్స్ట్లో అది ప్రొడక్టివ్ నా దృష్టిలో. చలం గారు ఐ డోంట్ థింక్ ఈజ్ అ పర్ఫెక్ట్ మ్యాన్ అండి. మనం అనవసరంగా వాళ్ళని ఎవరిని మన ఏ రచయితని మనం పెడస్టల్ మీద పెట్టి పూజించక్కర్లా. లెట్ us అనలైజ్ దెమ్ యాజ్ పీపుల్, యాజ్ హ్యూమన్ బీయింగ్స్. అండ్ ఎక్కడైతే మీకు నచ్చలేదో ఖచ్చితంగా మనం విమర్శించాలి. నాకేంటంటే మొదటి నుంచి కూడా నేను యాజ్ 35 years ఆఫ్ ద ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉంటూ మొదటి నుంచి కూడా సినీ ప్రతి వ్యవస్థలోనూ లోపాలు ఉన్నాయి. అసలు నేను ఇదే చెప్తున్నాను, ఉంటాయి. బయట పేపర్ తెలిస్తే మీకు కనబడుతున్న అకృత్యాలు సినిమా ఇండస్ట్రీలో జరగట్లేదు. కాబట్టి మైక్రోకాస్మిక్ రిప్రజెంటేషన్లో మీకు కొన్ని ఎక్స్ప్లాయిటేటివ్ విషయాలు కనబడం కానీ సినిమా ఇండస్ట్రీ అంతా, నేను అదే డైలాగ్ పెట్టాను కదా సార్ సమూహంలో, సినిమా ఇండస్ట్రీయే డర్టీయా, మిగతా ప్రపంచం అంతా క్లీనా అని అమ్మాయి అడుగుతుంది కదా అతని టెర్రస్ మీద. కాబట్టి ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలో కూడా ఒకసారి కిషోర్ డైలాగ్ ఒకటి ఉంటుంది, చొంగలు కార్చుకుంటూ సినిమా చూడడం ప్రతి విధవా, సినిమా వాళ్ళని మాత్రం చులకనగా చూడడం అంటాడు కోపంతో. కో డైరెక్టర్ అతను. బయట మనం ఫేస్ చేస్తూ ఉంటాం. నా అసిస్టెంట్ డైరెక్టర్కి పిల్లల్ని ఎవరు సినిమా ఇండస్ట్రీ అంటే, లోన్లు రావు సినిమా ఇండస్ట్రీ అంటే. ఇవన్నీ మరి ఎందుకు? మరి ఫోటోలు కావాలి మీకు, ప్రారంభోత్సవాలకి రిబ్బన్లు కట్ చేయాలి, పెద్ద పెద్ద అన్నీ చేయాలి. ఏంటి వైరుధ్యం అనేది? సో ఇది ఎందుకో ఇది ఖచ్చితంగా మీలాంటి వాళ్ళు కొంత అడ్రస్ చేసుకుంటూ వెళ్ళాల్సిన ఇష్యూ అది. అయితే చలంగారి విషయంలో నేను చూసింది ఏంటంటే హీఈస్ ఎ బండిల్ ఆఫ్ కాంట్రడిక్షన్స్. ఆయన కొన్ని విషయాలు నాకు చెప్పిన చాలా ప్రభావితం చేశాయి, నేను చాలా అడ్మైర్ చేసినా కూడా దెర్ ఆర్ మెనీ థింగ్స్ ఐ సీరియస్లీ డిసగ్రీ. మై ఓన్లీ కన్సర్న్ ఏంటంటే సినిమా ఇండస్ట్రీని శైశవ దశలోనే పొడిచినటువంటి అంటే చాలా మంది చాలా స్ట్రాంగ్ గా విమర్శించిన వాళ్ళ నేను అది యాక్చువల్ అడ్రస్ చదవలేదు కానీ తెలుసు, నాకు చాలా తీవ్రంగా ఆయన విమర్శించారని తిట్టారని కూడా నాకు తెలుసు. సరే, ఓకే. మీరు ఒక అకాడమిక్ పర్సన్ కాబట్టి సంగీతం, సాహిత్యం, మాట పాట, మంచి చెడ మనకు సంబంధించిన ఫైన్ ఆర్ట్స్ అన్నింటిలో కూడా ఒక ప్రవేశం ఉన్నటువంటి వ్యక్తిగా గౌరవించే ఒక రచయితగా కాబట్టి మీ ఈ డిస్కషన్స్ అంటే తప్ప వేరే లేదు. వేరే చోట మనకి చర్చకి అవకాశం లేదు. వెరీ గుడ్ సార్, వెరీ వెరీ నైస్ ఆఫ్ యూ. December 20న విడుదల కాబోతున్న మీ సారంగపాణి జాతకాలు మార్చాలని చెప్పేసి ఆశిస్తున్నాను నేను కూడా. థ్యాంక్ యూ సో మచ్. వెరీ మచ్ సార్. ఇంకా చాలా డిస్కస్ చేయొచ్చు మీతోటి. వేరే కాంటెక్స్ట్ లో ఎప్పుడైనా మనం టాకింగ్ టు ఇంద్రగంటి ఈజ్ ఎన్ ఎడ్యుకేషన్ లాగా సిట్ సమ్ టైమ్ ఇంకొక అకేషన్ కూడా కలుద్దాం. ప్రస్తుతానికి మాత్రం ఈ సినిమా విజయవంతంగా ఆశిస్తూ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ చాలా థ్యాంక్స్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.